హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆఫీస్. నాకు తెలిసి ఫర్ ద ఫస్ట్ టైం సీజన్ 8లో నేను ఎమోషనల్ ఫీల్ అయ్యా. ఎగ్జైట్మెంట్ నేను చాలాసార్లు ఫీల్ అయ్యాను, బట్ ఎమోషనల్ ఎప్పుడు ఫీల్ అవ్వాలా. ఈ సీజన్లో ఫ్యామిలీస్ వచ్చినప్పుడు కూడా నేను ఎమోషనల్ ఫీల్ అవ్వాలా. మేబీ నాకు బిగ్ బాస్ అలవాటు అయిపోయిందేమో అనుకున్నా, లేదంటే డిస్కనెక్ట్ ఉందేమో, అంతగా కనెక్ట్ అవ్వలేకపోయానని ఫీల్ అయ్యాను. కానీ నాకు తెలిసి మీలో కూడా చాలామంది ఎమోషనల్ ఫీల్ అయ్యి ఉంటారు. ఒక పక్క రోహిణి గారు, ఆవిడకి కాలు బాగాలేకపోయినా, యాక్సిడెంట్లో ఆవిడ కాలు ఇరిగినా, ఆవిడ కాలుతో ఆ టాస్క్ ఆడి గెలిచిన విధానం ఎక్సెప్షనల్. నువ్వు జీరో అన్న వాళ్ళ దగ్గర నుంచే హీరో అనిపించుకుంటా, నేను జీరో కాదు, హీరో, నాకు ఫైర్ ఉంది అని ఆవిడ ప్రూవ్ చేసుకున్నది ట్రూలీ ఇన్స్పిరేషనల్. అసలు నెక్స్ట్ లెవెల్. దాన్ని అసలు మాటలతో వర్ణించడం. అలాంటి టాస్క్ ఆడారు ఆవిడ అసలు దిగంగానే ఆవిడకి అసలు ఆ నొప్పితో కన్నీళ్ళు లాగల, అది ఓర్చుకున్నారు పంటి కింద. ఒక సైడ్ ఆవిడ విజయం ఇన్స్పిరేషనల్గా ఒక ఆనందాన్ని కలిగిస్తుంటే, ఇంకొక సైడ్ పృథ్వీ పాపం ఎప్పటి నుంచో ఫస్ట్ మెగా చీఫ్ అప్పుడు అవ్వాల్సినోడు ఒక స్పేస్, అయంద మెగా చీఫ్ దగ్గర ఒక స్పేస్తో పోయింది మెగా చీఫ్. అప్పటి నుంచి ట్రై చేస్తానే ఉన్నాడు. ఎన్నో టాస్క్లు ఆడాడు, ఎన్నో గెలిచాడు, ఎన్నో కొన్ని ఓడిపోయాడు. ఎప్పుడు చూడాల పృథ్వీని అంత ఏడవటం, ఎక్కి ఏడుస్తున్నాడు. 3 hours జరిగింది టాస్క్ లైవ్లో. 7:45 అరౌండ్ స్టార్ట్ అయింది, 10:45 ఇప్పుడే ఫినిష్ అయింది. పాపం అతని బాధ వర్ణనాతీతం, ఈవిడ ఆనందం ఇన్స్పిరేషనల్. అసలు మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట రెండు వైపులా. మామూలుగా కాదు. ఆ హౌస్లో మీరు జీరో అంటే చూడండి, ఎవరైనా మనల్ని అవమానించినప్పుడు అవమానాన్ని మనం ఎప్పుడు దాన్ని బాధగా మలుచుకోకూడదు, అవమానాన్ని కసిగా మార్చుకోవాలి. అదే ఈరోజు రోహిణి గారు మనకు చూపించింది. నువ్వు జీరో, నీకు అసలు ఫైర్ లేదు అంటే, నేను జీరో కాదు, నాకు ఫైర్ ఉంది, నేను హీరోని అని చెప్పి అక్కడ జరిగిన అవమానాన్ని ఆవిడ కసిగా మార్చుకొని ఆ బాధని పంటి కింద దిగమింగుకుంటూ ఆడారు. ఆవిడకి ఎంత ఏడుపు వస్తుంది, ఎంత నొప్పి వస్తున్నది మీరు గమనిస్తే, అసలు ఇక్కడ వదిలేయంగానే కింద అసలు ఏడుపు వచ్చేసింది నొప్పితో. ఆవిడకి ఎంత నొప్పిని భరించి ఉంటారో ఆలోచించండి. ఎందుకు వచ్చింది అది? ఆ అవమానంలోంచి పుట్టిన కసి. అది ఇన్స్పిరేషనల్. ఏముందిరా బిగ్ బాస్లో కొట్టుకుంటారు అనే వాళ్ళకి చూపించండి. ఇది చూపించి వాళ్ళ నోర్లు మూయించండి. రోహిణి గారు ఎలా అయితే ఇంట్లో వాళ్ళ నోర్లు, బయట నోర్లు మూయించారో, అలా వాళ్ళకి చూపించి వాళ్ళ నోర్లు మూయించండి. బిగ్ బాస్లో ఉన్న ఇన్స్పిరేషనల్ స్టోరీస్ని చూపించండి. ఎందుకురా బిగ్ బాస్ అన్న వాళ్ళకి తెలుస్తుంది. గమనించండి, టాస్క్లు ఏముందని తీసేయద్దు. టాస్కులు కూడా ఉంటుంది 50%. పర్సనాలిటీ షోనే, నేనే చాలా చెప్పాను, పర్సనాలిటీ షోనే. కానీ టాస్క్లు ఆడాలి. గెలిచామా ఓడిపోయామన్నది విషయం కాదు, టాస్క్లు ఆడాలి. ఎఫర్ట్స్ ఈజ్ ద మ్యాటర్ అని చెప్తూ ఉంటాను. ఎంత ఎఫర్ట్స్ పృథ్వీ పెట్టకపోతే గౌతమ్ వచ్చి పక్కన కూర్చొని ఓదారుస్తాడు. చూడండి, మీకు ఫస్ట్ జరిగిన ఎండ్యూరెన్స్ టాస్క్ గుర్తుందా? చాలామంది నబీల్ పవర్ తెలిసిన తర్వాత వీళ్ళందరూ కలిసిపోయారు, నబీల్ కలిపేసుకున్నారు అనుకుంటుంటారు. కాదు, నేను ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తాను. నబీల్ ఆ బెలూన్ టాస్క్ని ఆడిన విధానంతో పృథ్వీ అండ్ నిఖిల్ ఇద్దరు ఫిదా అయ్యారు. నేను ఆ రోజు మాట చెప్పాను, గేమర్ రికగ్నైజెస్ గేమర్ అని చెప్పి, గేమ్ రికగ్నైజెస్ గేమ్ అని చెప్పాను. వాళ్ళిద్దరు ప్రౌడ్గా ఫీల్ అయ్యారు నబీల్ని చూసి. ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో నీ నుంచి ఇలాంటి ఆట, సూపర్ అన్నట్టు ఆయన పొగిడి అప్పటి నుంచి వాళ్ళకి క్లోజ్ అయ్యారు. ఏదైనా గేమ్ అరుచుకోవచ్చు, తిట్టుకోవచ్చు, కొట్టుకోవచ్చు. టాస్క్కి రోల్ ఉంటుంది, ఇంపార్టెంట్ రోల్. ఆ టాస్క్లో వచ్చి నువ్వేంటో తెలుస్తుంది. అది ఆడాలా, ఆ ఎఫర్ట్స్ పెట్టాలా. ఏముంది, 4 వేసిన తర్వాత వదిలేస్తే పెద్ద మజా ఏముంటుంది, ఏముండదు. నువ్వేంటో తెలిసిద్ది, నీలో ఉన్న ఎండ్యూరెన్స్ తెలిసిద్ది, నీలో ఉన్న సత్తా తెలిసిద్ది, నీకు ఎంత పట్టుదల ఉందో తెలిసిద్ది ఆడియన్స్కి. అలాంటి వాడిన తర్వాత నీ క్యారెక్టర్ తెలిసిద్ది. నువ్వు ఆడిన తర్వాత మిగతా వాళ్ళ క్యారెక్టర్ తెలిసిద్ది, వాళ్ళు ఎట్టున్నారు ఏంటి అని చెప్పి. మీ ఇద్దరు మాత్రం నిజంగా ఇన్స్పిరేషనల్ బ్రో. మీరు ఆడొద్దు. ఆవిడ కూడా అసలు ట్రూలీ అమేజింగ్. ఆ పాట కూడా బాగా ప్లే చేశారు. మీరు ఫైనల్కి వెళ్ళకపోయినా, మీ జర్నీలు ఎక్కడైనా ఎండ్ అయినా, బట్ ఒకవేళ మీరు ఫైనల్కి వెళ్తే మాత్రం బిగ్ బాస్ ఖచ్చితంగా ఈ జర్నీని మాత్రం మీకు చూపించి తిడతాడు. మీరు బయటికి వెళ్ళాక కూడా ఆడియన్స్ మిమ్మల్ని ఈ టాస్క్తోనే రికగ్నైజ్ చేస్తారు. అలా ఆడారు మీరు. లైవ్ చూసిన వాళ్ళు అయితే ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. అలాగే ఉన్నారు, అలాగే మంచినీళ్ళ దగ్గర అలాగే ఆడారు. అసలు మామూలు బాధ కాదు ఇది, మామూలు విజయం కాదు. సూపరు, ఎక్స్ట్రాడినరీ, నెక్స్ట్ లెవెల్. ఒక సైడ్ గూస్ బంప్స్, ఒక సైడ్ బాధ. అసలు ఇలాంటి మిక్స్డ్ ఎమోషన్స్ చూడాలి. ఎప్పుడు ఆనందపడ్డా ఒక టాస్క్ అయిన తర్వాత ఓకే అని చెప్పి ఒకసారి బాధపడ్డాను, కానీ 2 ఎమోషన్స్ ఎప్పుడు రాలా నాకు. అలాంటి ఫీలింగ్ వచ్చింది. అదేదో సినిమాలో కీర్తి సిరీస్లో ఒక కంట కన్నీరు, ఒక కంటి నుంచి నవ్వు అన్నట్టు అలా అనిపించింది. వేరే వాళ్ళు ఎవరైనా గెలిచుంటే మేబీ నాకు అంత ఇన్స్పిరేషన్గా అనిపించేది కాదేమో. రోహిణి గారికి కాలు బాగాపోవటం ఒకటి, ఈ రోజే ఆవిడకి అవన్నీ జరగటం, దాని తర్వాత నెక్స్ట్ ఈ టాస్క్ గెలవటం, అది పృథ్వీ మీద గెలవటం. పృథ్వీ ఇంతకుముందు రోహిణిని నువ్వు పరిగెత్తాలి,
పరిగెత్తగలవా అన్నట్టు సంథింగ్ ఏదో కిందకి మీదకి చుట్టం. దాని తర్వాత ఈరోజు ఈవిడ వెంటనే నువ్వు జీరో అని అంటాం. వాళ్ళ ముందు వాళ్ళ మీద ఈవిడ గెలవటం ఎక్స్ట్రాడినరీ, అసలు నెక్స్ట్ లెవెల్, మాస్టర్ స్ట్రోక్, సూపర్. ఈ విజయాన్ని నేను ఒక ఇసుక మూట తక్కువ ఉంది, ఒక స్కూప్ తక్కువ ఉంది అని చెప్పి నేను దాన్ని చిన్న చేయదలుచుకోలేదు. సో నేను దాని గురించి అంత పెద్దగా స్ట్రెస్ చేయను. ఎవరైనా ఉంటే ఎస్ పృథ్వీ ఫ్యాన్స్, ఐ అగ్రీ, మీకు ఉంటుంది, మాకు అన్యాయం జరిగిందన్న బాధ ఉంటుంది, దాని గురించి మాట్లాడదాం. బట్ ఈ విజయాన్ని మాత్రం దాంతో చూపించి చిన్నది చేసి ఆవిడని తగ్గించబాకండి. అది నా సిన్సియర్ రిక్వెస్ట్. ఆవిడ నిజంగా బాగాడారు. అది మీరు మామూలుగా చూస్తే, మీరు ఫ్యాన్స్గా కాకుండా న్యూట్రల్గా చూస్తే మీకు నిజంగా ఇన్స్పిరేషన్గా కనిపిస్తుంది. అలాగే పృథ్వీని కూడా నేను పొగట్టం ఏంటి, మనం పొగడేది ఏంటి, బిగ్ బాసే చెప్పాడు వెల్ ప్లేడ్ అని. బిగ్ బాస్ చేత చెప్పించుకోవాలి. ఓడిపోయిన వాళ్ళు కూడా బిగ్ బాస్ చెప్పేది అరుదైన మూమెంట్లు, రేరు. ఈ సీజన్లో 2 సార్లు వచ్చింది. ఒకసారి అదే ఇండియన్స్ టాస్క్ నబీల్కి వచ్చింది, పృథ్వీ గెలిచిన దాంట్లో. ఇప్పుడు పృథ్వీకి వచ్చింది. నెక్స్ట్ లెవెల్. ఓడిపోయినా కూడా హీరో పృథ్వీ, మామూలు కాదు. ఎప్పుడైనా ఏడ్చాడా? ఎంత ఎఫర్ట్స్ పెట్టుంటే ఏడ్చుంటాడు చూడండి. ఆయనకి ఎన్ని దెబ్బలు తగులున్నాయి ఇన్ని వారాల్లో. ఇది సింపుల్గా వచ్చి ఆడేసిన టాస్క్ కాదు కదా, ఎన్ని వారాల నుంచి టాస్క్లు ఆడుకుంటూ వస్తున్నాడు, ఎన్ని ఫిజికల్ టాస్క్లు, ఎన్ని దెబ్బలు తగులుంటాయి. ఈ యష్మియే ఫీల్ అయిపోతుంది, నాకు ఇన్ని దెబ్బలు తగిలి అన్ని పాయింట్లు రానప్పుడు. ఎన్ని వారాల నుంచి ఎన్ని టాస్క్లు, బాడీలో ఎన్ని ఇంజరీస్ ఉంటాయి, మనకి చూపించుకొని రోజు చెప్పుకొని ఏడ్చేది కాదు కదా. అన్ని ఇంజరీస్తో, ఆ బ్యాక్ పెయిన్తో అలాగే ఓర్చుకొని అలాగే ఆడాడు. ఎలాగైనా గెలాలి ఈసారి, ఎలాగైనా మెగా చీఫ్ అవ్వాలి అని చెప్పి. సూపర్. అసలు నాకు అసలు ఇది తప్పితే ఇంకోటి మాట్లాడబుద్ది కావట్లేదు. అసలు లైవ్ పెట్టి మాట్లాడదాం అనుకున్నా, మళ్ళీ నాకేమనిపించింది, పొరపాటు నేను ఎడితే మళ్ళీ లైవ్లో కదా అలా ఇప్పటికి 2 సార్లు జరిగింది అనమాట. స్టార్ట్ చేశాను, అది వస్తుందని చెప్పి మళ్ళీ ఆపేశాను. అందుకే మెసేజ్ పెట్టా, లేట్ అవుతుంది కాసేపు ఆగుదాం అని చెప్పి. నేను క్యారీ చేస్తాను బ్రో ఎమోషన్, ఐఎమ్ బిట్ ఆఫ్ ఎమోషనల్ పర్సన్. నాకు అయిపోయిన తర్వాత, ఆ రివ్యూ అయిపోయిన తర్వాత మీరు కూడా క్లోజ్గా నన్ను గమనిస్తే అర్థమైపోద్ది, ఈయన ఈ ఎపిసోడ్ చూసి వచ్చి చేస్తానని, ఆయన కొద్దిగా ఎమోషనల్ పర్సన్ అని కొంచెం క్లోజ్గా చూసిన వాళ్ళకి అర్థమైంది. అలా ఫీలింగ్ వచ్చింది. నేను తీసుకుంటాను, పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి, ఆ షో నేను డిఫైన్ చేసినప్పుడు నేను తీసుకుంటాను, ఇందులో మనం ఏం నేర్చుకోవచ్చు అని చెప్పి. కొంతమందికి ఓవర్గా అనిపించి ఉండొచ్చు, బట్ దట్స్ మీ, అంతే. ఇప్పుడు నాకు 2 కంప్లైంట్స్ ఉన్నాయి ఈ విజయాన్ని పక్కన పెడితే. ఆ 2 కంప్లైంట్స్ ఎవరి మీద అంటే, ఒకటి బిగ్ బాస్ టీం మీద, 2 సంచాలక్ మీద. ఫస్ట్ బిగ్ బాస్ టీం మీద కంప్లైంట్ ఏంటంటే, బాబు మీరు ఏం ప్లానింగ్ చేస్తున్నారు ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. ఒకే రోజు 3 టాస్కులు దడాదడ దించి మెయిన్ టాస్క్ని కూడా అందులో కలిపేస్తే ఎలా మేము ఫీల్ అవ్వాలి? రోహిణిది విష్ణుప్రీత్ ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్ ఉంటుంది, అక్కడ ఏముంటుంది, ఎవరు తప్పు ఎవరు రైట్ ఉంటుంది. చివరికి వచ్చేప్పటికి ఆ పాయింట్స్ పైకి కిందకైనా ఇలా జరుగుంటే ఇలా పాయింట్స్ వచ్చేవి, ఇలా జరుగుంటే ఇలా పాయింట్స్ వచ్చేవి అని చెప్పి మాట్లాడుకుంటాం. ఎపిసోడ్లో చివరికి వచ్చేప్పటికి ద పాయింట్స్ డజంట్ మ్యాటర్ అయిపోయింది. మీరు నిన్న ఒక టాస్క్ పెట్టి, ఓకే మీరు ప్రమోషన్ చేసుకోవాలనుకున్నారు, ఓకే ప్రమోషన్ కొంచెం సగం తగ్గించి ఆ ఫుడ్ ఇదంతా అట్లీస్ట్ కట్ చేసి ఫుడ్ ఇచ్చేసిన తర్వాత ఇంకొక టాస్క్ నేను అట్లీస్ట్ పెట్టి ఈ రోజు మిగతా 2 టాస్క్లు పెట్టుంటే ఎంత బాగుంటుంది. వాటర్ టాస్క్ ప్లస్ ఈ ఫైనల్ టాస్క్ పెట్టుంటే సరిపోయేది కదా. 3 టాస్కులు దడాదడ ఒకే రోజు దించితే ఎలాగా? ఏందో నాకు ఆ ప్లానింగ్లో మీరు మిస్ అవుతున్నారేమో అనిపిస్తుంది. ఒక రోజు మొత్తం వేస్ట్ అయిపోయింది నామినేషన్స్ వల్ల. ఎపిసోడ్స్ ఐ అండర్స్టాండ్ సార్, ట్యూస్డే మొత్తం వేస్ట్ అయిపోయింది. అట్లీస్ట్ నిన్న విశ్వక్సేన్ ఎపిసోడ్ని కొంచెం సగం కట్ చేసి ఆటో వెళ్ళిపోయిన తర్వాత అదే ఆటోలో ఆ టాస్క్ ఆడిచ్చేస్తుంటే అయిపోయేది కదా. ఈరోజు 2 టాస్క్లు ఆడిస్తే బాగుండేది. ఆ లాస్ట్ టాస్క్ ఇంకొంచెం సేపు చూపించవచ్చు కదా. 3 అవర్స్ టాస్క్ని మీరు 10 మినిట్స్ చూపిస్తే ఎలా అవుతుంది? ఆడియన్స్ వాళ్ళు ఫీల్ అవ్వాలి కదా ఆ ఎమోషన్. మీ లైవ్ చూసే వాళ్ళు చూస్తాం. అస్సలు వాళ్ళది ప్లానింగ్. ఇలా చాలాసార్లు ఫెయిల్ అవుతున్నారు మీరు ప్లానింగ్లో. నెక్స్ట్ సంచాలక్, ద వరస్ట్ సంచాలక్ ఎవర్. మరి ఈవిడికి ఇచ్చే టాస్క్లు వాళ్ళు అలా ఇస్తారో, మరి యష్మి గారు చేసేది అలా చేస్తారో కానీ ఒక క్లారిటీ ఉండదు. సరే తప్పు చేస్తారు, తప్పు జరిగిపోయింది, ఓకే. తప్పు జరిగిన తర్వాత దాన్ని దిద్దుకోవడానికి మన దగ్గర ఏమి ఐడియాలు ఉండవు, పక్కన చెప్తే మనం ఏమో ఎట్లా అవుతుంది? మీరు చేసి సంచాలక చేసిన ప్రతి టాస్క్ ఇంతే. ఆ బిగ్ బాస్ టీం కూడా వాళ్ళకి ఆ కాంటెంట్ కావాలేమో కానీ, అవినాష్ ఉన్నాడు, నిఖిల్ ఉన్నాడు, ఇంకా సంచాలకంగా చేయని వాళ్ళని పెట్టచ్చు కదా. నేను ఇంతకుముందు కూడా చెప్పి కాంట్రవర్షియల్ టాస్క్లు అన్నిటికీ ఈవెనే పెడతారంటే చాలామంది కాదు బ్రో, అది బ్రో, ఇది బ్రో అంటారు. ఇప్పుడైనా అర్థమైందా? ఎతికి తీసుకొచ్చి పెడతారు, క్లారిటీగా తెలుసుకోదు. ఓ పక్కన గౌతమ్ చెప్తున్నాడు అమ్మా ఇది అని చెప్పి వినిపించుకోదు. ఈవిడికి కరెక్ట్గా ఆ ప్రేరణ గారు ఆగు అన్నా కూడా వేసారు తుత్తర. అసలు అర్థం చేసుకోవాలి కదా ఏంటి అన్నది. సేఫ్ ప్లే, అటోటి వేసాం ఇటోటి వేసాం, మన సపోర్ట్ రోహిణికి 2 ఇప్పుడు ఇక్కడ వేయచ్చు, 2 తర్వాత వేయచ్చు. అది మైన్యూట్గా అనిపిస్తాయి కానీ ఏముందిలే తర్వాత వేసారని చెప్పి, దట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. పృథ్వీ మరి ఎక్కువసేపు హోల్డ్ చేసుకున్నట్టే కదా, అది అన్యాయం జరిగినట్టే కదా. ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తే ఇది అన్యాయమే అంటే ఎవరైనా కాదనగలమా? అది అన్యాయమే. దీనికి కారణం ఎవరు? సంచాలక్ కాదా? ఈవిడ చేసిన ప్రతి టాస్క్లో ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది. అఫ్కోర్స్ కొన్ని డెసిషన్ నేను సపోర్ట్ చేస్తాను, కానీ
అది ఎందుకు అలా అవుతుందన్నది ఆలోచించుకోవాలి. బిగ్ బాస్ టీం కూడా ఇలాంటి దానికి ఎందుకురా పెట్టాలి, వేరే పెట్టచ్చు కదా. బట్ వాళ్ళకి కాంటెంట్ కావాలి, వాళ్ళకి ఇది కావాలి, గొడవలు కావాలి. సరే తప్పులు చేస్తాం అబ్బా, మనకు అర్థం కాదు, ఓకే తప్పు చేశారు చెప్తుంటే, నబీల్ నువ్వు ఇలా చెప్తుంటే నేను ఎలాగే కంటిన్యూ చేస్తానంటే ఎలాగా? బ్యాలెన్స్ అవ్వాలి కదా, అక్కడ ఒకరికి అన్యాయం జరుగుతున్నట్టు కదా. ఏంటో అర్థం, తప్పు చేసిన తర్వాత అర్థం చేసుకోరు, అయిపోయింది, చేయరు దాన్ని. ఈ సీజన్ మొత్తం సంచాలకుగా అలాగే తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నారు, వాటిని సరిదిద్దుకోరు, ఆ రూల్స్ని అర్థం చేసుకోరు ముందు. టూ బ్యాడ్, టూ వరస్ట్ అనిపించింది నాకైతే మాత్రం. మీకు ఎలా అనిపించిందో కానీ, ఫ్యాన్స్ ఎవరైనా హట్ అయితే ఏం చేయలేదు కానీ, బట్ నాకైతే మాత్రం తప్పు చేస్తారు, అయిపోయింది, ఓకే వేస్తారు, తర్వాత చెప్పినప్పుడు వినిపించుకుని మార్చుకోవాలి కదా. అవినాష్ దగ్గర బ్యాలెన్స్ చేసుకోవచ్చు కదా. అవినాష్ నేను చేయనిది మాడేసినట్టు, నీది ఆల్రెడీ వేస్తావులే, మేమే వేస్తాం అనుకో, నువ్వు వేయకపోతే నాకు ఇచ్చి నేను వేస్తానని చెప్పి వేసేయచ్చు కదా. సంచాలకుగా ఆ టాస్క్ని సరిగ్గా నిర్వహించే బాధ్యత ఆవిడదే. ఇంతకుముందు ఇదే పాయింట్ పెట్టి ఆవిడకి సపోర్ట్ ఇచ్చాను నేను, ఇప్పుడు కూడా సేమ్ పాయింట్ పెట్టి అపోజ్ చేస్తున్నాను. సంచాలకుగా ఆ టాస్క్ని సరిగ్గా నిర్వహించే బాధ్యత మీదైనప్పుడు మీరు అవినాష్కి ఒకటి అలో చేయొచ్చు, ఒకటి వేయించచ్చు. మీరు ఒకటి తీయలేరు నాకు అర్థమైంది, బట్ మాడిఫై చేయొచ్చు. లేదంటే మాడిఫై కరెక్ట్గా చేసేవాళ్ళైనా మీరు పిలిచి చేయించాలి. గౌతమ్ పిలిస్తే అట్లీస్ట్ అర్థం చేసుకున్నాడు, ఒకటి పృథ్వీకి పడింది కదా గౌతమ్, వాళ్ళకి వేయండి వేసేవాడు. బట్ ఒకటేంటంటే ఆవిడ బ్యాలెన్స్ చేయడానికి చూశారు, అది ఒకటి ఓకే. అలా మరి నెగిటివ్గానే చెప్పాలండి, పాజిటివ్ కూడా బ్యాలెన్స్ చేయడం అంటే పిలవటంలో బ్యాలెన్స్ చేయాల. ఇద్దరికి ఈక్వల్గా అవతలేసే వాళ్ళని ఆవిడ గమనించి ఇద్దరిద్దరిని పిలిచారు. ప్రేరణ నన్ను పిలవలేదు అని లాస్ట్లో వాళ్ళందరూ ఫీల్ అవుతున్నా, విష్ణుప్రియని కూడా పిలవలేదు. అలా అయితే కనుక చూసుకుంటే ఆవిడని ఒకసారి పిలిచింది, తేజాని ఒకసారి పిలిచింది, జస్ట్ ఆవిడ బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటుంది అటు ఇటు. నాకు మిగతా పాయింట్ లేదు, అసలు మాట్లాడబుద్ధి కావట్లేదు. ఈ క్యారెక్టర్ ఎంత చెత్త అయిపోయింది అసలు. ఓకే, పెద్దగా సాగదీను, సింపుల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మీరు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. అమ్మా కొద్దిగా ఇదిగానే ఉంది. ఇంకా అదే పక్కన కనిపిస్తూ ఉంది, ఏడుస్తూ ఉన్నాడు పృథ్వీ ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని. ఓకే, ప్రేరణ యానివర్సరీ వాళ్ళు సెలబ్రేట్ చేశారు కేక్తో. నెక్స్ట్ టాస్క్ ఆటోలో ప్రయాణం. ఆటోలో ప్రయాణంలో ఫస్ట్ రోహిణి గారే అటాక్ అన్న స్టార్ట్ చేశారు. కాకపోతే నేనేమంటానంటే, రోహిణి గారు అటాక్ స్టార్ట్ చేసేటప్పుడు తేజాకి ఒక సైగ చేయటమో, తేజతో మాట్లాడుకోవటమో, తేజ కలిసి తోసేద్దాం అనుకోవటం తప్పులేదు, అలా అనుకోవచ్చు. కానీ ఆవిడ అటాక్ స్టార్ట్ చేసిన తర్వాత తేజానికి ఎక్స్పెక్ట్ చేశారు ఆ సపోర్ట్ ఆటోమేటిక్గా. ఎందుకు అంటే ఇదే నేను చెప్తా, మీరేమో నన్ను అర్థం చేసుకోరు, ఇలాంటివన్నీ వీళ్ళు ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కదా. సో ఆటోమేటిక్గా వచ్చేసిద్ది. నామినేషన్స్ ఇలాంటివి ఏం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళకి. ఓకే ఆటోమేటిక్గా వచ్చేసిద్ది, నేను ఇది చేస్తారేమో అని చెప్పి స్టార్ట్ చేసిన తర్వాత తేజ చేయట్లా. తేజ అని అరుస్తున్నారు ఆవిడ అవట్లా. పక్క నుంచి అవినాష్ కూడా తేజ చేయరా అని, బయట లోపల ఉన్న రోహిణి కన్నా బయట ఉన్న అవినాష్ ఎక్కువ కంగారు పడతా ఉన్నాడు. అర్థం కావట్లా. అర్థమవుతుంది తేజ ఏంటి మనకెందుకు మళ్ళీ ఏదో అనుకుంటారని చెప్పి తేజ తప్పించుకోవాలని వస్తారు. కానీ ట్రై చేసా అంటే చేయలే. తేజ ఏదో దొరికిపోతా ఉన్నాడు. నేను బయటకు వచ్చిన తర్వాత నువ్వేం చేసావరా అంటే, అన్నా నేను సపోర్ట్ చేశాను అన్నా అంటాడు. అది నువ్వేం చేయలేదురా, మాకేం కనిపించలేదు. ప్రేరణ అవినాష్ ఇద్దరు తీసేస్తారు లైవ్లో. తర్వాత బ్రదరు నవీల్ దగ్గరికి వచ్చిన బ్రదరు, మనకి డిఫెన్స్ మనం పడకుండా డిఫెన్స్ చేసుకోవడం కూడా ఆటేగా అని చెప్పి సపోర్ట్ చేసుకుని ఉన్నాడు. సో ట్రై చేయలే. మొత్తానికి ఆవిడ వెనక నుంచి వచ్చి ఇక్కడ దూకటం వల్ల ఏమైంది, సో ఈవిడ వచ్చింది యష్మి. కానీ అసలు వీళ్ళ నలుగురు ప్లాన్ ఏమై ఉండాలి ఇనిషియల్గా, ఆల్రెడీ మెగా చీఫ్ అని విష్ణుప్రియని తోయాలి. విష్ణుప్రియ ఏం చేసింది తెలివిగా ముందు కూర్చుని ఆవిడ తోయలేరు. ఆవిడ దోస్తే యష్మి పడిపోద్ది ఫస్ట్. సో ఆవిడ తోసేలా ప్లాన్ చేసుకోవాలి, కానీ ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వదు. ఓకే నెక్స్ట్ ప్లాన్కి వెళ్ళారు, ఎక్కువ పాయింట్లు ఉన్న వాళ్ళు తోయాలి. అందులో ఎక్కువ పాయింట్లు ఉన్నాయి తేజ, నెక్స్ట్ ఈవిడ కాబట్టి తోస్తారు. అలా ఆలోచిస్తే యష్మి కూడా ఇలా ఇదే లాజిక్తో విష్ణుప్రియ కూడా ఆలోచించింది కదా యష్మి. అప్పుడు విష్ణుప్రియ కూడా ఎవరైనా దోసిద్ది, మిమ్మల్ని దోసిద్ది, మీకు ఎక్కువ పాయింట్లు ఉన్నాయి తనకన్నా. సో సేమ్ అదే తీరి జరిగిద్ది. మీరు గ్రూప్ ఫార్మే చేసినా మీ గ్రూప్లోని సబ్ గ్రూప్స్ అవుతాయి. సో ఫస్ట్ తేజాన్ని దోస్తారు, దాని తర్వాత ఈవిని దోస్తారు, ఎవరిని రోహిణి బయటకు వచ్చేసింది, సగం పూర్తిగా వచ్చేసింది. ఆవిడ మెజారిటీ బాడీ బయటకు వస్తే ఆయన బయట తీసేస్తానండి నబీల్ సంచాలక్. అయితే ఆవిడని మళ్ళీ బయటకు వచ్చి నేను రాలేదని చెప్పి లోపలికి వెళ్ళి కూర్చునిద్ది. మేడం మనం అన్బయాస్డ్ ఏంటి, మనం అలా ఇవ్వకూడదు, తప్పు. సో సంచాలక డెసిషన్ ఫైనల్ అనగానే దాని తర్వాత దిగిపోయి వెళ్ళిపోయి చూస్తా మీరు ప్రాణాన్ని మీ ముగ్గురు ఎవరు ఎలా దోసుకుంటారో అని చెప్పి అనిపిస్తుంది. ఆ కోపం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆవిడ ప్లాన్ వేసుకున్న అది వర్కౌట్ అలా. తేజ హెల్ప్ చేస్తుంటే కనుక పృథ్వీకి తోసేయడానికి ఛాన్స్ ఉండేది, రియల్ ఛాన్స్ ఉండేది. ఎట్నుంచి అంటే అట్నుంచి తోసేయడానికి ఛాన్స్ ఉండేది. సో ఈ లోపల ఈవిడ వచ్చారు, యష్మి ఎంటర్ అయ్యారు కాబట్టి యష్మి కొంచెం సపోర్ట్ చేసినట్టే, లేదంటే ఈజీగా తోసేసేవాళ్ళేమో. అక్కడ తిరగబడింది. కానీ అలా అని చెప్పి యష్మి వాళ్ళకి హెల్ప్ చేసింది అనుకోండి, వాళ్ళు ఈజీగా యష్మిని తోసేస్తారు ఇద్దరు కలిపి. వాళ్ళ బలం ముందు అసలు సరిపోదు. ఎక్కడైనా సార్ థర్డ్ ప్లేస్లో ఉంది, ఒకవేళ పృథ్వీని కనుక ఫస్ట్ తోసేస్తుంటే ఈవిడ, వీళ్ళు కనుక తోసేస్తుంటే యష్మి సెకండ్ ప్లేస్లో బయటికి వెళ్ళిపోయేది. సో ఆ ప్లాన్ కూడా చూసుకోవాలి. బట్
వీళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత యష్మికి గోల్ ఏంటి అంటే నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యావు కదా వెళ్ళిపో అని చెప్పి ఆడ విష్ణుప్రియ ఏంటి నేను ఎలా ఇచ్చేస్తాను నాకు ఇదే నాకు ఉపయోగపడే టాస్క్ నెక్స్ట్ టైం వస్తుందో తెలియదు కదా నేను ఎందుకు ఇస్తాను అని చెప్పి ఆవిడ. సో ఇద్దరు కలిపి ఆవిడ దోస్తారు యష్మికి ఇప్పుడు బాధ అసలు ఏడుపు అన్నీ వస్తాయి. కానీ కన్ఫ్యూజన్లో ఉన్నారు, మీకు అర్థం కావట్లేదు మీరు ఏం చేస్తున్నారో, మీకు అన్ని ఇన్పుట్స్ వచ్చేప్పటికి ఐ కెన్ అండర్స్టాండ్ ఏంటంటే వాళ్ళు ఇన్పుట్స్ ఇచ్చారు వీళ్ళు ఇన్పుట్స్ ఇచ్చారు ఫుల్ కన్ఫ్యూజ్గా ఉన్నారు. మీరు కాకపోతే మీకు ఒక క్యాలిక్యులేషన్ ఉండాలి. మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఇండివిజువల్ ప్లేనా ఫ్రెండ్సా గ్రూప్సా ఏంటన్నది. ఇండివిజువల్ మీరు టీషర్ట్ వస్తే చించేస్తా అని కూర్చున్నారు, కరెక్ట్ గేమ్ ప్లే. వాళ్ళన్నా కాదన్నా ఎవరైనా సరే ఏంటి అలా చేంజ్ అయిపోయింది ఏంటన్నా సరే ఇండివిజువల్ గేమ్ ప్లే ఒకటే. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, మన దొరికిన వాళ్ళు తోసేద్దాం, దొరికిన వాళ్ళు తురుముదాం, దొరకని వాళ్ళు తరుముదాం అన్నట్టు దొరికిన వాళ్ళు తోసేద్దాం, వాళ్ళు పవర్ యాడ్ చేశారు కాబట్టి తోసాం, మనల్ని ఒకరు తోసేస్తారు తీసుకొని వచ్చేయటమే సైలెంట్గా. నిన్న కూడా మీరు ఏం చేశారంటే ఆ ఉయ్యాలు ఊగేదా టాస్క్లో అక్కడ మీరు ఏం చేశారంటే పృథ్వీ వచ్చినప్పుడు మీరు ఎందుకు మీకు యాక్సెప్ట్ చేశారు, మీరు యాక్సెప్ట్ చేయకుండా తోసేయాలి కదా. ఆయన గాల్లోనే మీరు తోసేస్తే మీకు ఈజీ, అది తోయకుండా మీరు యాక్సెప్ట్ చేశారు. అక్కడ మీ ఇండివిజువల్ గేమ్ ప్లే ఏమైంది రోహిణి అడిగినట్టు. సో అక్కడ ఫ్రెండ్స్ అని చెప్పి అక్కడ మళ్ళీ యాక్సెప్ట్ చేసి ఇక్కడ మళ్ళీ ఫ్రెండ్స్ తోస్తారని బాధపడి ఏం జరుగుతుంది. సో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి. మేబీ ఈ వీకెండ్ నాగార్జున గారు వీడియోలు వేసి కొంచెం గట్టిగానే వీళ్ళని ఎదిరిస్తారేమో, వీళ్ళతో పాటు వాళ్ళని ఎదిరిస్తారో లేదో అవన్నీ చూడాలి, ఏం జరిగిద్దో తెలియదు. సో ఫైనల్గా విష్ణుప్రియ నెక్స్ట్ ఈయన మిగిలారు. ఇక్కడ ఏమైందంటే రాసుకున్న పాయింట్లు రాసుకుంటూ వచ్చా, చివరికి వచ్చేప్పటికి ఎలా జరిగిద్దని నేను ఊహించలా. గొంతు పట్టేసుకున్నాడా లేదంటే రాడ్డు పట్టుకున్నాడా ఇలాంటి క్లారిటీ అవన్నీ రాసుకొని వచ్చారనమాట. రాడ్డు పట్టుకున్నాడు, ఆవిడ తలకాయ అక్కడ ఉంది. సో విష్ణుప్రియ నాకు పాయింట్స్ కావాలి కదా, యష్మి యా పృథ్వీ దట్స్ రైట్, నీకు ఛాన్స్ లేదు, నేను ప్రూవ్ చేసుకోలేదు. సో నిన్న నాకు తొయ్యాలని వచ్చినా నేను తొయ్యలేదు, అప్పుడు నువ్వు గ్రాటిట్యూడ్ ఉందన్నావు అంటే ఇది గేమ్ ఎమోషనల్గా తీసుకోకని చెప్పి ఆవిడేమో ఎమోషనల్గా అరుస్తూ ఉందన్నమాట. నేను అరుస్తాను హూ ఆర్ యు టు స్టాప్ మీ అని చెప్తే ఆయన పృథ్వీరాజ్ శెట్టి ఈ ఆటో నాదే అని ఏం చెప్తాడు, గ్రాటిట్యూడ్ ఉంది హెల్ప్ చేస్తాను అంటే ఇప్పుడు ఎందుకు ఇది కాదని చెప్పి ఈయన ఇక్కడ ఒక పాయింట్ చెప్తాడు, నువ్వు హెల్ప్ చేస్తానో నువ్వు చేయలేదు అయ్యి అంటే మరి నువ్వు నా టీషర్ట్ వచ్చినప్పుడు నువ్వేమన్నావు చించుతాను అన్నావు లేదా చించావు లేదా నీకు ఎందుకు హెల్ప్ చేయాలని చెప్తాడు లైవ్లో. అదొక పాయింట్ ఉంటుంది, ఇంపార్టెంట్ పాయింటే. సరే ఆనండి చూస్తాను, హౌస్ మొత్తం చూస్తాను మీరు ఎలా ఆడతారు ఏంటి అని చెప్పి. అక్కడ వాళ్ళిద్దరు కొట్టుకోవాలని లేదబ్బా, సింపుల్గా వాళ్ళిద్దరు మాట్లాడుకొని కన్విన్స్ చేసుకొని కూడా దిగిపోవచ్చు, అందులో తప్పులేదు. వాళ్ళిద్దరే కాదు ఏ ఇద్దరు ఉన్నా కూడా కన్విన్స్ చేసుకొని ఎవరైనా ఒకరు కన్విన్స్ అవుతానంటే నీకు 40 నాకు 50 అని చెప్పి కన్విన్స్ చేసుకొని, ముఖ్యంగా విష్ణుప్రియ లిస్ట్లో ఉంది కాబట్టి విష్ణుప్రియకి ఎక్కువ పాయింట్ ఇచ్చి పృథ్వీరాజ్ తక్కువ పాయింట్లు తీసుకొని పృథ్వీ తక్కువ పాయింట్లు తీసుకొని కనుక వెళ్ళిపోతే తప్పు కాదు అందులో. బట్ ఈ వాంట్స్ ఫుల్ పాయింట్స్. సో ఆడాలనుకున్నారు, ఆడారు మొత్తానికి. దానికి ముందు ఏమైందంటే ట్రై చేయి యష్మి కానీ అంటే రోహిణి ఏంటంటే ఇంకేం ట్రై రా దిగుతావుగా అంటే నువ్వు ఆల్రెడీ ఇప్పుడు ఏమైందంటే విష్ణుప్రియ గారు మీకు అర్థం కావట్లా, నా ప్రయారిటీ పృథ్వీ అన్న తర్వాత ప్రతి దాంట్లో ఆయన కింద వచ్చేస్తుంది ప్రయారిటీ. సో అది రాంగ్ స్టేట్మెంట్, నువ్వు స్టేట్మెంట్ లీవ్కు అని చెప్పింది మీ ఫ్రెండ్స్ అందుకనే, ఎందుకంటే ఇది ఎప్పుడు ఎట్లా తిరగబడిద్దో తెలియదు. రోహిణి ఇందాక నుంచి మాట్లాడుతున్నావు కేర్ఫుల్గా మాట్లాడని చెప్పి ఇప్పుడు అన్నారంటే వెనక నుంచి ఆవిడ టాన్స్ కొద్దిగా చేస్తూ ఉన్నారన్నమాట. ఈజ్ యువర్ ప్రయారిటీ అన్నప్పుడు డెఫినెట్గా దిగుతావు కదంటే విష్ణుప్రియ ఎందుకు ఎప్పుడు నేను వేరే గేమ్లో ఆడలేదా ప్రయారిటైజ్ చేయలేదా అన్నట్టు చెప్తూ ఉంటుంది అనమాట. పృథ్వీ ఏమో నా గురించి మాట్లాడుతుంటాడు, రోహిణి ఏమో నీతో మాట్లాడాలా కామ్గా ఉండంటారు. నాకు నచ్చలా, కానీ ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నాను. నా టాస్క్ చూసిన తర్వాత నాకు రావట్లేదు ఆవిడ గురించి ఇప్పుడు ఏం చెప్దాం అంటే అయిపోయింది. ఆ టాస్క్ అంత బాగా ఆడారు కదా, ఇలాంటి చిన్న నేను ఏం హైలైట్ చేస్తాను. బిగ్ బాస్ ఏంది నాకు ఈ పరీక్ష, మీరు అదొక రోజు ఇది రోజు పెట్టుకుంటే ఎమోషన్స్ క్యారీ 3 టాస్క్లు ఒకే రోజు పెడతాం ఏం చెప్తాం. నెక్స్ట్ విష్ణుప్రియ నా గేమ్ నేను ఎప్పటిదాకా ఆడాను, ఎవరి గేమ్ ఆడలేదు, నీది నువ్వు చూసుకో, పక్కన వాళ్ళని అంటాం కదంటే రోహిణి ఏం చేశాను చెప్పు, నేనేం చేశాను చెప్పి ఆవిడ వచ్చారన్నమాట. విష్ణుప్రియ నీ ఒంట్లోనే ఫైర్ లేదన్నారు. ఇప్పుడు నీ ఒంట్లోనే ఫైర్ లేదంటే అది కొంచెం రాంగ్ వెళ్తుంది కదా, ఎవరికైనా ఫస్ట్ హట్టింగ్ అనిపిస్తుంది. నీ గేమ్లో ఫైర్ లేదు ఈజ్ ద రైట్ సెంటెన్స్ యాక్చువల్గా. సో విష్ణుప్రియదే తప్పు ఇక్కడ, ఆవిడ పృథ్వీ కన్నా తప్పు, రోహిణి పృథ్వీ కన్నా తప్పు. ఆ గెస్సర్ కానీ ఏది కానీ పృథ్వీది ఏం తప్పలేదు, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు నన్ను లాగద్దు అంటున్నాడు. ఈవి నుంచే స్టార్ట్ అయింది, విష్ణుప్రియ నుంచే స్టార్ట్ అయింది. విష్ణుప్రియ ఫ్యాన్స్ ఒప్పుకోకపోయినా సరే నీ ఒంట్లోనే ఫైర్ లేదు, పక్కన వాళ్ళ గేమ్ గురించి నువ్వు మాట్లాడొద్దు అని చెప్పి, ఒంట్లో కాకుండా గేమ్లో అంటే రైట్ వర్డ్. రోహిణి నీకుందా అని చెప్పి ఆడొచ్చారన్నమాట. విష్ణుప్రియ ఉంది కాబట్టే నేను ఇన్ని వారాలు ఉన్నాను అన్నారు. రోహిణి ఏమో నువ్వు ఉన్నది వేరే దానివల్ల ఫైర్ వల్ల కాదని చెప్పి, సో ఆవిడ ఆ యాంగిల్ తీశారనమాట. సో ఆవిడ ట్రిగ్గర్ అయ్యారు కదా, సో ఆవిడ వర్డ్స్ ఇవి తీస్తారు. తప్పే, ఇద్దరిది తప్పే, ఒకరు తప్పని నన్ను ఖచ్చితంగా ఇద్దరిది తప్పే. నామినేషన్స్ చేయలేదు, టాస్క్లు గెలవలేదు, టాస్క్ల వల్ల లేదు, ఇంక నువ్వు ఎందుకున్నావు అనుకుంటున్నావు, నువ్వు దీనివల్లే ఉన్నావు అని చెప్పి ఫైరే లేదు. సో నీ దాంట్లో లేదు, నువ్వు వేరే వాళ్ళ ఫైర్ గురించి మాట్లాడకంటే విష్ణుప్రియ నువ్వు 0 అన్నారు.
సో ఫస్ట్ ఫైర్ లేదు, నెక్స్ట్ 0, 2 అసలు మైక్ పెట్టుకున్నాను, 2 ఇక్కడి నుంచి ట్రిగ్గర్ అయినాయి. నెక్స్ట్ రోని యూఆర్ 0, నిన్నే తెలిసింది నీకు 5 minutes ఇచ్చినప్పుడు అని చెప్పి. సో ఆవిడ టాస్క్ అయితే తాడిందో ఆవిడకి 5 minutes కుకింగ్ టైం ఇచ్చారు కదా, సో దానికోసం అన్నమాట. యాక్చువల్గా అది ఒక బిగ్ బాస్ ప్లాన్. విశ్వక్సేన్ వచ్చి విశ్వక్సేన్ నుంచి 2 hours ఇప్పిద్దాం అని చెప్పి ఈవిడికి ఇస్తే ఈవిడ ఎలాగో చేయలేదని తెలుసు ఇలాంటి టాస్క్లు. నిజంగా ఎంటర్టైన్మెంట్ చేయమని వదిలేస్తే ఆవిడ డాన్స్ చేయొచ్చు, ఆవిడ టాలెంట్. టాస్క్ ఇప్పుడు నవ్వించమంటే ఆవిడ ఏం చేసిద్ది? సో కావాలని చేశారు. ఆవిడ ఈ పాయింట్ తీసుకొచ్చి క్రిటిసైజ్ చేయడం కరెక్టేనా విష్ణుప్రియని? కరెక్ట్ కాదు కదా. మీరు చేసినట్టు ఆవిడ చేయలేదు తెలుసు కదా. అలాగే ఆవిడ డాన్స్ చేసినట్టు మీరు చేయలేరు, ఆవిడ పాట పాడినట్టు ఇంకోటో, మీరు కామెడీ చేసినట్టు ఆవిడ చేయలేదు, మీరు కోవేశ్వరం చేసినట్టు ఆవిడ చేయలేదు కదా. సో ఎవరి బలం వాళ్ళది, ఎవరి బలహీనతలు వాళ్ళవి. కానీ 0 అనే బయటికి ఆవిడ అది ట్రిగ్గర్ అయ్యారనమాట. విష్ణుప్రియ నువ్వేదో ఆడి పొడి చేసినట్టు అని చెప్పి. సో ఇక్కడ టాస్క్లు కానీ ఏవి కానీ అయినా అనమాట. రోని నేను పొడిచా అని చెప్పి ఆవిడ పొడిచా, నేను ఆడియన్స్కి అందరికీ తెలుసు ఎవరు ఆడారు ఎవరు ఆడలేదు అని చెప్పని. లాస్ట్ టాస్క్ గెలకపోతే ఈవిడ పాయింట్ సూపర్గా ఉండేది. విష్ణుప్రియ నువ్వేం పొడవలేదు అన్నది. ఆవిడ అందరి ముందు ఆవిడ ముందే గెలిచింది, ఆవిడే హీరోని ఒప్పుకోవాల్సి వచ్చింది. అందుకని ఇప్పుడు దీని ముందు ఇన్వాలిడ్ అయిపోతాయి మాటలన్నీ, అది బాధ. విష్ణుప్రియ నీకన్నా నేను ఎక్కువ వారాలే ఉన్నానంటే రోని దానికి నువ్వు ఎందుకు ఉన్నావో తెలుసు, సో నీ ప్లాన్ వర్కౌట్ అయింది కాబట్టి నువ్వు ఉన్నావు అని. సో ఆ యాంగిలే వస్తుంది. సో అదే బాధ. ఇప్పుడు ఎవరైనా దాన్ని క్రిటిసైజ్ చేస్తే ఇప్పుడు తీసుకెళ్ళిన పొజిషన్లో ఉంటారు ఈవిడ. దానికి ఆవిడ హట్ అయ్యారు. సో ఈ యాంగిల్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆవిడ హట్ అయిన తర్వాత నీ క్యారెక్టర్ గురించి నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది ఇన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు అని. క్యారెక్టర్ అసాసినేషన్ చేయలేదు. మీరు గుర్తుంచుకోండి, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. మొన్న కూడా సోనియా వచ్చినప్పుడు ఆ సీత నిఖిల్ క్యారెక్టర్ అసాసినేషన్ చేసిందన్న లేదు, నేను అనలేదు ఆ మాట. అది 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 నాకు తెలుసు, అది క్యారెక్టర్ అసాసినేషన్ కింద రాదు. ఆయన గేమ్ని కానీ ఆ గేమ్లు ఆడే విధానాన్ని కానీ క్రిటిసైజ్ చేశారు తప్పితే ఆయన క్యారెక్టర్ పర్సనల్ లెవెల్లోకి వెళ్ళిపోయిన క్యారెక్టర్ అసాసినేట్ చేయలేదని నా ఫీలింగ్. ఆ వర్డ్ కూడా నేను వాళ్ళ ఇక్కడ కూడా చాలామంది క్యారెక్టర్ అసాసినేట్ చేసింది క్యారెక్టర్ అని చెప్పంటే లేదు, అలా అయితే అసలు నెక్స్ట్ లెవెల్ కదా, అలాంటిది అది. క్యారెక్టర్ అయితే కామెంట్ చేసింది, అసాసినేషన్ కాదు ఇది. కానీ ఇవి నుంచి వచ్చిన ఇది మూడోది. ఫస్ట్ ఫైర్ లేదు, 0, నెక్స్ట్ 3. సో క్యారెక్టర్ అన్న పదం వినిపించగానే ఎవరికైనా తప్పుగా అనిపిస్తుంది, నేను అగ్రీ చేస్తాను. సో రోని గారు ట్రిగ్గర్ అవడంలో తప్పే లేదు. సో క్యారెక్టర్ గురించి మాట్లాడక చెప్తున్నాను, ఏంటి నా క్యారెక్టర్ ఏంటి అని చెప్పి. విష్ణుప్రియ ఆబ్వియస్లీ నువ్వు మాట్లాడే విషయాలే నీ గురించి చెప్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఎలా పోర్ట్రే చేస్తున్నావు, ప్లాన్ ఏంటి అని చెప్పి అన్నారు. అంటే నన్ను రాంగ్గా పోర్ట్రే చేస్తున్నావు అని చెప్పి ఈవిడికి అనిపిస్తుంది కదా ఆ ట్రాక్ గురించి చెప్తున్నావు. సో నువ్వు ఆ ట్రాక్ వల్లే ఉన్నావు, ఆ లవ్ ట్రాక్ అనేది లేకపోతే నువ్వు ఉండేదానివే కాదు. అయ్యా లవ్ ట్రాక్ అంటే ఏదో ఒక ట్రాక్. రోని పోర్ట్రే ఏంటి నువ్వే చెప్పావు, ఫస్ట్ నిఖిల్కి చెప్పాను చేయలేదని చెప్పి, దాన్ని పృథ్వీకి నేను నిఖిల్కి ట్రై చేశాను పడలేదు అవ్వలేదని చెప్పి నేను పృథ్వీకి ట్రై చేశాను నువ్వే చెప్పావు అని. ఇది చెప్పారా లేదా అంటే ఖచ్చితంగా చెప్పే ఉంటారు, ఎందుకంటే దాని తర్వాత ఆవిడ ఆర్గ్యుమెంట్ లేదు దీనికోసం. ఆవిడేమంటారు ఇది ఎవరు ప్లాన్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి చాలా సీరియస్గానే ఫైర్ మోడ్లో అసలు ఫుల్ ఆన్ యాటిట్యూడ్తో వచ్చారు. ఎవరు ప్లాన్ చేశారు ఏంటి, నువ్వు ప్లాన్ చేసుకున్నావు, ఏదో ట్రాక్ పెట్టుకుందాం నువ్వు ప్లాన్ చేసుకున్నావు, నన్ను అంటావు ఏంటి అని చెప్పి. సో ఆవిడంటే విష్ణు ఇది ప్లాన్ అన్నానా అని చెప్పి, ప్లాన్ కాదు. సో అది ప్రాబ్లం. సో అది ప్లాన్ కాదు, ఆవిడ దాన్ని ప్లాన్గా చెప్పారు. విష్ణుప్రియ గారు మీరు అర్థం చేసుకుని బిగ్ బాస్ హౌస్లో మనకి రాజకీయాలాగా శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. మనం వెళ్ళి ఎవరికైనా సీక్రెట్లు చెప్తే దాన్ని వాడతారు, తప్పదు, ఇంకా వాడించుకోవటమే. సో ప్లాన్ అన్నానా, సో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో అని చెప్పి. సో ఇది ఆ విషయాన్ని రోనిగా చెప్పకుండా ఉండుంటే బాగుండేది, మరి అది రాంగ్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏమైందంటే నేను చెప్తాను, వీళ్ళకి ఫ్లట్టింగ్ అలాంటి స్టార్టింగ్లో జరిగినాయి కొన్ని, అది మనం అంత సీరియస్గా చూడలేదన్నమాట ఆ టైంలో. ఎందుకంటే అప్పుడప్పుడే వచ్చారు కాబట్టి మాట్లాడుకున్నారు, మామూలుగా మాట్లాడుకున్నారు అది అనుకున్నాం. ఈవెన్ రెండో రోజే డే 2నే ఆవిడ కాఫీ కలుపుతా నేను చెక్ చేశా, మన ఎపిసోడ్ రివ్యూలో అది ముందు మార్నింగ్ రివ్యూ చెప్పిన తర్వాత కాఫీ కలుపుతా, నీకు కాఫీ కలుపుతున్నా కదా నన్ను ప్రేమించవచ్చు కదా అంటది. అనగానే ఏది కాఫీ ప్రేమించంటే ఇంకా చాలా చేస్తున్నాను కదా అని. చివరికి పక్కన బేబక్ కూడా చెప్పింది, బేబక్కే కలిపిందంటే ఇంగ్రీడియంట్స్ అన్ని ఆవిడ వేసిందని చెప్పి బేబక్ కూడా మధ్యలో మాట్లాడింది అనమాట. సో అలాగే దాని తర్వాత ఫ్లట్టింగ్ అలా జరిగినప్పుడు సీత కొంచెం అడ్వాన్స్గా ఉండే బయటికి ఇప్పుడు మరి అది మనకి బయటికి చెప్పలేదు, మనం చూపించలేదు, నాకు గుర్తులేదు, నేను చూడలేదు తెలియదు, కానీ కొంచెం బ్యాక్ స్టెప్ వేయటం అలాగా. తర్వాత సీత ఎక్స్ప్రెస్ చేసిద్ది తనకున్న ఫీలింగ్స్ని. బట్ ఈవిడ ఎప్పుడు కూర్చొని నిఖిల్కి నాకు నువ్వంటే ఇష్టం అలా ఏం ఎక్స్ప్రెస్ చేయలేదు ఎప్పుడు. సో మేబీ ఆవిడ అనుకొని ఉంటారు. సో ఎందుకంటే ఆ ముందు కేబీకేజీ షో ఎఫెక్ట్ కూడా ఒకటి ఉందండి. సో దాని నుంచే స్టార్ట్ అయింది ఇదంతా. సో మొత్తానికి ఇప్పుడు దాన్ని బయట పెట్టేశారు. ఇది ప్లాన్ ఇష్టం వచ్చిన మాట చెప్పింది నువ్వే గుర్తు తెచ్చుకో అని చెప్పి. విష్ణుప్రియ ఓడిపోయినప్పుడు ఎలాంటి మాటలే మాట్లాడతావు, నువ్వు అసలు మొత్తానికి ఓడిపోవాలన్నారు. విష్ణుప్రియ గారి గ్రహాలన్నీ ఈరోజు రివర్స్లో తిరిగినాయి, గ్రహాల అనుగ్రహమే లేదు ఆవిడకి. సో ఆవిడ ఏ నోటితో అయితే ఈరోజు అసలు ఈ రోజు కాదు నువ్వు మొత్తానికి ఓడిపోవాలన్నారు, ఆవిడ అన్న కొన్ని గంటల్లోనే ఆవిడ మేజర్ టాస్క్ విన్ అయ్యారు. దాని తర్వాత జరిగిన టాస్క్ విన్ అయ్యారు, దాని తర్వాత జరిగిన మేజర్ టాస్క్ విన్ అయ్యారు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి అసలు మనకి లీక్స్ రాకపోతే తడిగుడ్డు వేసుకుని కూర్చునే వాళ్ళు చాలామంది పృథ్వీ విన్నర్ అని చెప్పి. ఎందుకంటే ఆవిడకి కాలు బాగాలేదు, టేస్ట్ తేజ బ్యాలెన్స్ చేయలేడు. కేవలం విష్ణుప్రియతో జరిగిన ఈ గొడవ వల్లే ఈరోజు మెగా చీఫ్ అయింది రోని.
ఎవరు ఒప్పుకోకపోయినా ఇది సత్యం. ఆవిడ కనుక చెప్పుంటే ఆవిడ అంత ఫైర్ వచ్చేది కాదు, అంత కసి వచ్చేది కాదు. అందుకనే హౌస్లో ఆర్గ్యుమెంట్స్, గొడవలు అన్నీ అవ్వాలి, మనకు ఒక ఏమంటారు ఒక పుష్ రావాలి ఎప్పుడైనా సరే. ఇంకోటి కూడా నేను చెప్పేది ఏంటంటే, నామినేషన్స్లో కూడా అందుకని ఉండాలి. నామినేషన్స్లో ఉన్నప్పుడు ఉండే స్ట్రెస్ వేరు, నామినేషన్స్లో లేనప్పుడు ఉండే స్ట్రెస్ వేరు. నామినేషన్లో ఉన్నప్పుడు స్ట్రెస్తో మనం కొన్ని గేమ్స్ కానీ ఏది కానీ ఆడినప్పుడు మనలో ఉన్న ఇంకొక యాంగిల్ కనిపించింది. యష్మిన్ ఎప్పుడైనా ఇన్నిసార్లు ఆడడం చూసారా మీరు? ఎప్పుడైనా వరుసగా నామినేషన్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఆవిడ. ఎట్లాగైనా ఆడాలి, గేమ్ ముందుకెళ్ళాలి, ప్రూవ్ చేసుకోవాలని చెప్పి. ఎందుకంటే మనం నామినేషన్లో ఉన్నాం, ఆ ఫీలింగ్ ఉంటుంది, ఆ స్ట్రెస్ ఉంటుంది. మనకంటే ఎప్పుడు చెప్తా ఉండేవాడు, నేను నామినేషన్లో ఉన్నా, నామినేషన్లో ఉన్నా అని చెప్పి. సేమ్ థింగ్, చెప్పకపోయినా చెప్పాల్సిన అవసరం లేదు కానీ, బట్ ఆ స్ట్రెస్తో ఆడే ఆట వేరులా ఉంటుంది. రోహిణి ఇప్పుడు వరకు నామినేషన్స్లో లేరు, సో ఆవిడ స్మూత్గానే ఆడారు ఆవిడ ఆట. ఆవిడకి ఆ స్ట్రెస్ క్యారీ చేయాల. ఆ ప్రెషర్ క్యారీ చేసినప్పుడు మనం చేసే మిస్టేక్స్ వేరు ఆ ప్రెషర్ వల్ల. సో అలాంటి సిచ్యువేషన్ ఆడికి రాలేదు. అదొక్కటే ఈ జర్నీలో, ఎస్పెషల్లీ లాస్ట్ వీక్ వీటిల్లో అదొక్కటే మైనస్. అది కనుక ఉండుంటే ఇంకొంచెం బాగుండేది ఆట. నేను ఎప్పటికీ చెప్తానయ్యా, నామినేషన్స్ మాత్రం చెప్తాను. ఎందుకంటే నాకు బిగ్ బాస్ అంటే ఆడియన్స్ ఆశీర్వదించి పంపించాలి అంతే, అంతకుమించి ఇంకే లేదు. యష్మి సరే మనం ఎలా ఆడాం, వాళ్ళలో బాధ అయితే ఈవిడతో బాధ. ఎలా ఆడారో మీరు అలాగ ఆడాలి, మాట్లాడుకొని దిగిపోతారంటే కుదరదు. అంటే నెక్స్ట్ వీళ్ళు ఫైట్ చేసుకొని స్టార్ట్ చేస్తారు. ప్రేరణకే కాదు చాలా మంది కనిపించుండొచ్చు, అరే వీళ్ళు ఫైట్ చేసుకుంటున్నారా ఇంకేమైనా చేసుకుంటున్నారా అని చెప్పి. అది ఫైట్లా కనిపించలేదు. చివరికి ఆయన కింద పెట్టేసిన తర్వాత గమనించలేదు, ఎల్టెడ్ విష్ణుని బొగ్గకి వెళ్తాడు చూడండి మళ్ళీ. సో అరే ఇంక ఈ ఆట నాదే అని చెప్పి నుంచుంటాడు అనమాట. యష్మి చాలా ఆపరా అని చెప్పి తీసేసింది. దీనికి కూడా అవినాష్ మీరు నవ్వుకున్నారు, గొడవ అయిపోయిన తర్వాత అది ఇది అని చెప్పి కూర్చోబెట్టి అడుగుతూ ఉంటాడు, ఎందుకు నవ్వుకున్నారు ఏంటని. ఒక ఇంట్రాగేషన్ చేస్తాడు లైవ్లో. యష్మి గారు గేమ్ ప్లాన్ వెళ్తుంది, నిన్న చెప్పిన రివ్యూలో చెప్తా. అడుగుతాడు అనమాట, యష్మి గారు ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్ అన్నట్టు. అంటే నేను మిమ్మల్ని అడగచ్చాను ఏంటంటే, అంటే మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు, ఫస్ట్ ఎవరిని తీసేద్దాం, ఫస్ట్ రోహిణి తేజ అలా అనుకున్నారా ఏంటి అని చెప్పి. లేదు పాయింట్స్ ఎక్కువ వాళ్ళని అలా తీసేద్దాం అనుకున్నాం. అంటే ఓకే మరి పృథ్వీని తోయడానికి ఛాన్స్ వచ్చింది, తోసే వల్ల ఒకవేళ వీళ్ళు తోసుంటే మీరు కూడా తోసే వల్ల అలా క్వశ్చన్ మీద క్వశ్చన్ లైవ్లో ఇంట్రాగేషన్ చేస్తున్నట్టు అడుగుతూ ఉన్నారు. దేనికి అంటే జస్ట్ ఒక పాయింట్ లాగటానికి. నిన్న నబీల్ దగ్గర లాగారు కదా అలాగా. ఇంతకుముందు ఎవిక్షన్ షీల్డ్ ఓటింగ్ అయిపోయిన తర్వాత సేమ్ ప్రేరణ కూడా, ప్రేరణ ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను అడగచ్చా అని చెప్పి అలా స్టార్ట్ చేసి అడుగుతూ ఉంటారు. ఆ టాపిక్ తగ్గుతూ ఉంటారు, ఒక పాయింట్ తీసి ఇద్దాం ఆడియన్స్కి చూడండి అన్నట్టు. ఇదే వీళ్ళ గేమ్. ఈ గేమ్ ఎలా వచ్చింది, ఎక్స్పీరియన్స్తో వచ్చింది. నేను చెప్పేది అది, నేను ఎండ్ ఆఫ్ ద డే నాకు వస్తున్న పాయింట్ అదనమాట. మామూలుగా కాదు, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది, టాస్క్ ఎక్స్పీరియన్స్ కాదు. నేను అనేది బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉండాలి, ఆడియన్స్కి పాయింట్స్ ఎలా ఇవ్వాలి అన్న దాని మీద. సో ఆటోలో ప్రయాణం టాస్క్లో విజేత పృథ్వీ అని చెప్పి నబీల్ అనౌన్స్ చేస్తాడు. నెక్స్ట్ విష్ణుప్రియ మళ్ళీ రోహిణి దగ్గరికి వెళ్తుంది. ఇక్కడేం జరిగిద్ది తెలుసా, ప్రేరణ లైవ్లో అవినాష్కి పిలిచి ట్రిగ్గర్ అవ్వద్దని చెప్పు, ట్రిగ్గర్ చేస్తే రోహిణికి వెళ్ళి చెప్పు అంటది. సో ఇప్పుడు చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, ప్రేరణ ఈజ్ నౌ పార్ట్ ఆఫ్ ఆర్ట్ గ్రూప్, సో నౌ ద ఆర్ట్ గ్రూప్ ఈజ్ పార్ట్ గ్రూప్ అని చెప్పి. ఇక్కడ అన్నీ మారిపోతాయి అంతే. సో విష్ణుప్రియ రోహిణి నేను గేమ్లో అన్నాను, నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పి వాటికి క్లారిఫికేషన్ ఏంటంటే, ఎవరన్నారు ఫైర్ క్యారెక్టర్ వర్డ్స్ ఎవరు యూజ్ చేశారని చెప్పి. ఇద్దరు అనగానే ప్రయారిటీ నార్మల్గా షేక్ హ్యాండ్ ఇచ్చాను, నువ్వే అన్నావు కదా ప్రయారిటీ తనే అని చెప్పి, నువ్వు షేక్ హ్యాండ్ ఇచ్చి కూడా దిగిపోవచ్చు కదా అయ్యి అని చెప్పనమాట. నెక్స్ట్ విష్ణుప్రియ నేను ఫస్ట్ నుండి ఆడుతూనే వచ్చాను, నేనేం గేమ్ ఆడలేదు చెప్పంటే, నేనేం గేమ్ ఆడలేదు చెప్పని ఇవ్వడం అంటది. నేను ఎప్పుడు అన్నాను అలాగంటే, నువ్వే మరి జీరో అన్నావు, నన్ను ఎందుకు జీరో అన్నావు అంటే, నువ్వు అన్నావు కాబట్టి అన్నానంటే అసలు అన్నది నువ్వు ఫస్ట్, అసలు క్యారెక్టర్ కోసం ఎవరన్నారని చెప్పి. నేను ఇదంతా ప్లాన్ చేసుకుని వచ్చాను కాబట్టి నువ్వు అన్నావు అని చెప్పి, నేను ఇలా అన్నానని చెప్పి. మరి జీరోని ఎందుకు అన్నావు అని చెప్పి, మరి 5 లేదు ఎందుకు అన్నావు అని చెప్పి ఉదాంతరతో వస్తూ ఉంటాయి అనమాట. నామినేషన్స్లో నేను అయ్యి అన్నావు కదా అంటే, నేను నామినేషన్స్ లేవు నేను అన్నానా అని. నామినేషన్స్ వర్డ్ వచ్చింది, నామినేషన్స్ చెయ్యవు అంటే 5 లేదు అన్నప్పుడు నామినేషన్స్లో లేదు, ఇందులో లేదు, ఏమంటారు గేమ్స్లో లేదని. విష్ణుప్రియకి ఫైర్ లేదు గేమ్లో, టాస్క్లో, వాటిల్లో. ఎందుకంటే ఆవిడ యోగాలు మెడిటేషన్లు అన్నీ చేశారు కాబట్టి నేను మామూలుగా మాట్లాడతాను, మామూలుగానే ఉంటాను అని చెప్పి అది. తర్వాత కామ్ డౌన్ కూడా అయిపోతారు ఆవిడ, అది లేదు, అది ఒప్పుకోవాలి అంతే. ఫైర్ వేరే, గొడవలు వేరే, అన్నీ వేరే. అంటే గెలవాలన్న ఆత్రం వేరే, అన్నీ వేరే. ఈరోజు సింపుల్, నీకు గుర్తుండదు, నామినేషన్స్లో లేవు క్యారెక్టర్ దగ్గర, నేనైతే మాత్రం అలా అనలేదు నామినేషన్ కోసం, నువ్వు క్యారెక్టర్ దగ్గర మాత్రం నేను బాగా డిస్టర్బ్ అయ్యాను అంటారన్నమాట. నువ్వు దేనివల్ల ఇక్కడ ఆగుతున్నావో తెలుస్తున్నావు అంటే రోహిణి, నువ్వు క్యారెక్టర్ని స్టార్ట్ చేసావు, నాకు అక్కడి నుంచి వచ్చిందని చెప్తారన్నమాట. విష్ణుప్రియ అదే అమ్మాయి మెంటల్లీ డిస్టర్బ్ చేయడానికి ఇన్ని మాటలు అంటే, ఇదేనా నీ పర్సనాలిటీ అన్నాను అంటే, క్యారెక్టర్ ఇన్ ద సెన్స్ నీ పర్సనాలిటీని ఉద్దేశించి అన్నాను ఇప్పుడు చెప్తారన్నమాట. రోహిణి క్యారెక్టర్ తెలుస్తుందన్నావు, సో నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు అని చెప్పి అంటారన్నమాట. ఇక్కడ కొంచెం మళ్ళీ ఇక్కడ సీరియస్ అవుతారు, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు అని చెప్పి. మనం వర్డ్ లూజ్ అయిన తర్వాత ఎదుటి వాళ్ళు కూడా మనం లేదో అంటారు. బట్ రోహిణి గారు అంత
మరి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు, అంత దూరం అలా మామూలుగా చెప్పున్నా సరిపోయేదేమో అనిపించింది. బట్ తప్పు పట్టలేము దీన్ని, ఈ విషయాన్ని మాత్రం. ఫైర్ లేదు, పోయిన సీజన్లో కూడా ఫైర్ లేదు, ఇలా చాలా మాట్లాడినావు అని అంటే విష్ణుప్రియ నేను పర్సనాలిటీని అన్నాను, క్యారెక్టర్ అంటే బిహేవియర్ని బట్టి చెప్తారని చెప్పాలంటే నువ్వు అనుకుంటావు, నువ్వు అర్థం చేసుకున్నట్టు ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోలేరు కదా, సరే లీవ్ ఇట్ అంటే కొంచెం ఓటమిని కూడా భరించడం నేర్చుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ మాటలన్నీ ఆమెని ట్రిగ్గర్ చేసి ఈరోజు విన్నర్ని చేసి టాస్క్లో బ్యాక్ టు బ్యాక్ టాస్క్లో విన్నర్ని చేసి ఆమెని మెగా చీఫ్ చేసినాయి. మామూలు మెగా చీఫ్ కాదు ఇది మాత్రం, ఇప్పటివరకు అయిన మెగా చీఫ్లు అన్నింటిలో కల్లా గ్రేటెస్ట్ అని ఈ సీజన్లోనే అలాంటి టాస్క్ ఆవిడ విన్నర్ అయ్యారు. తర్వాత విష్ణుప్రియ బయటకు వచ్చి వెంటనే డిస్పైట్ ఆఫ్ ఆల్ దట్ ఆ పాయింట్స్ చేంజ్ అవ్వగానే రోహిణి ప్లేడ్ వెల్ అని అప్రిషియేట్ చేస్తుంది. ఇది విష్ణుప్రియలో ఉన్న గుడ్ క్వాలిటీ. ఏంటి అంటే రియలైజ్ అవుతుంది, సారీ చెప్పడానికి, అంటే సారీ ఇన్ ద సెన్స్ ఈ ఏదైనా తన తప్పును తెలుసుకుని సర్దిద్దుకోవడానికి మాత్రం ఎక్కడ ఈగోకి అలా పోయి ఆలోచించదు. కొన్ని పాయింట్లు ఉన్నాయి వేరే వాళ్ళని తక్కువగా చూడటానికి, కొంతమంది కొన్ని పాయింట్లు ఉన్నాయి, బట్ వాటికి కరెక్ట్గా అంత ఇదిగా నాకైతే ఎప్పుడు కనిపించలేదు కాబట్టి కనిపించినప్పుడు దాని గురించి గట్టిగా మాట్లాడతాను. ఇంకో సైడ్ యష్మి ఏడుస్తుంది. యష్మి ఏడుస్తూనే ఉంది. అవినాష్ దీన్ని కూడా చెప్తారనమాట, యష్మి ఎందుకు ఏడుస్తుంది, ఎందుకు స్ట్రాంగ్గా ఉండాలి కదా, ఎందుకు ఏడుస్తారు ఇలాగా అని చెప్పి. అంటే నా ఉద్దేశం ఏదో అవుతుందా ఏడుస్తున్నాం కాదు, స్ట్రాంగ్గా ఉండాలి కదా అంటాడు. అంటే ఏడ్చి ఆడియన్స్కి సింపతి వెళ్తుంది అని చెప్పి ఆయన ఉద్దేశమే, బట్ దాన్ని కవర్ చేశారనమాట. రోహిణి వచ్చి వెల్ ప్లేడ్, నువ్వు చాలా బాగా ఆడావు, ఎనీ సిచ్యువేషన్ ఏదైనా సరే నీ గేమ్ నువ్వు ఆడు, అక్కడ ఎవరున్నా సరే ఏదైనా సరే ఒకవేళ మాకు ఛాన్స్ వస్తే మీకు సపోర్ట్ చేస్తామని అంటారనమాట. యష్మి నువ్వు కూడా బాగా ఆడావు అంటది. రోహిణి గెలుస్తాం వాడతాం ఇవన్నీ ఓకే అంటే ప్రాణ ఇదేంటి ఇది డిఫెన్సా, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంటే యష్మి పాయింట్స్ కన్నా దెబ్బలు ఎక్కువైపోతున్నాయి అంటది. దెబ్బలు కొద్దిగా గట్టిగానే తగిలేండి, ఎక్కువగా ఆడితే మరి దెబ్బలే తగులుతాయి. నెక్స్ట్ యష్మి అండ్ పృథ్వీ డిస్కస్ చేసుకున్నామన్నమాట. నన్ను ఎందుకు అటాక్ చేయాలనిపించింది, విష్ణుప్రియ ఆల్రెడీ చీఫ్ అయింది కదా, తను ఎందుకు చేయలేదంటే మీరిద్దరు కలిసి నా మీద అటాక్ చేస్తారేమో అనుకున్నాను అని చెప్పి ఆయన చెప్పాడు. ఏంలే ఆయనకి ఏంటి అంటే గేమ్లో ఆడాడు సింపుల్గా. ఏంటంటే వాళ్ళిద్దరు నిజంగానే అంటే వాళ్ళిద్దరు అటాక్ చేస్తారని కాదు, ఛాన్స్ ఉంది మధ్యలో ఉంది తోసేస్తే అయిపోయింది అని చెప్పి తోస్తాడు. తర్వాత తను సింగిల్గా హ్యాండిల్ చేసుకొచ్చని తోస్తాడు. వాళ్ళిద్దరు చేస్తే మాత్రం ఖచ్చితంగా అవుట్ అవుతారని తనకు కూడా తెలుసు. కానీ రౌండప్ రోహిణి పైన ఉంది, తేజ ఇటున్నాడు, రౌండప్ అయ్యాని అనిపించింది. అవన్నీ మామూలు మాటలు. కానీ అలాగే వీళ్ళు తోసేస్తారు, వాళ్ళని తోసేస్తారు, ఈయనకు కూడా తెలుసు ఛాన్స్ ఉంది కానీ రిస్క్ లేదంటారు. నెక్స్ట్ ఆయన ఇచ్చిన టాస్క్ తెడ్డి మీద గ్లాసు. సో ఈ టాస్క్ కూడా చాలా డిఫికల్ట్ టాస్క్. సో ఆ తెడ్డి మీద గ్లాసులు పెట్టుకొని ఆ సన్నదాని మీద నేరో దాని మీద నడుస్తా అందులోంచి తీసుకొని ఆ తెడ్డిని మందులు వేయటం చాలా అంటే చాలా స్ట్రెంత్ కావాలి దీనికి. ఆ చేతులు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. అసలుకే వీళ్ళకి కొద్దిమందికి చేతులు కూడా బాగాలేదు, బట్ బాగా ఆడారు, అందరూ బాగా ఆడారు, ఎవరు గివ్ అప్ అయ్యకుండా అందరూ బాగా ఆడారు. బట్ అగైన్ రోహిణి, టేస్టీ తేజ అండ్ పృథ్వీ వీళ్ళు ముగ్గురు సూపర్గా ఆడారు. టేస్టీ తేజ నెక్స్ట్ లెవెల్ ఆడాడు చెప్పాలంటే. ఎందుకంటే పాపం ఆయనకి ఆయాసం వచ్చినా ఎక్కడ ఆపుకోవాలి అక్కడ ఆపుకొని, అక్కడ ట్రాఫిక్ ఉందని చెప్పి ఆపుకొని, పైగా 7 గ్లాసెస్ ఉన్నాయి మొత్తం చూసుకున్నాడు నీట్గా. ఇంకా మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి దాన్ని పట్టుకొని బయట ఎందుకని చెప్పి లాస్ట్ అలా నుంచుంటాడు. వాళ్ళు పోయి ఎవరైనా వచ్చేదాకా ఎవరెవరు పోసేదాకా అప్పుడు చూసుకొని పోసేవాడు, అప్పుడు టక్క 7 గ్లాసులు పెట్టుకొని అప్పుడు నుంచుంటాడు, వెళ్ళిపోతాడు. అది తెలివి టాస్క్లో. ఇక్కడ ఏమైందంటే విష్ణుప్రియ అయిపోయిన తర్వాత వీళ్ళ గ్లాసులు పడేసిద్ది అనమాట. సో ఆ బిగ్ బాస్ ఇది రాశాడు, రూల్స్లో చదువుతాడు అనమాట, మీరు పక్కన వాళ్ళది కావాలంటే డిస్టర్బ్ చేయొచ్చు అని చెప్పి. వీళ్ళు ఆ జార్స్ కదపకుండా ఏదైనా చేసుకోండి అని చెప్తారు. కానీ ఇక్కడ తేజ లాజిక్ ప్రకారం ఆవిడ కొంచెం చూసుకుని ఉంటే బాగుండేది. తేజ లైవ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏంటి అంటే నేను స్టార్టింగ్లో ఉన్నా, ఇలా చూస్తుంటే ఖచ్చితంగా అనిపిస్తుంది ఇద్దరిది ఈక్వల్గా ఉన్నట్టుంది, తేజ వేస్తే నేను వెళ్ళిపోతాను నెక్స్ట్ ప్లేస్కి అని చెప్పి. విష్ణుప్రియ పాయింట్ రైటే, కానీ అక్కడ కొంచెం తెలివి వాడాల్సింది. నేను ఎక్కడో ఉన్నా, నేను అక్కడి నుంచి అక్కడికి వచ్చే లోపల నువ్వు దగ్గరికి వెళ్ళి చూసుకొని అరే ఎన్ని గ్లాసులు వేస్తే నాకు నష్టం, ఎన్ని గ్లాసులు వేస్తే నాకు లాభం అని చెప్పి చూసుకొని వచ్చుంటే సరిపోయేదని దాని పాయింట్. బట్ విష్ణుప్రియ ఆ గేమ్లో ఆ టైంలో నేను ఎంత సీరియస్గా తప్పుపడతాను, ఎందుకంటే తెలుస్తూ ఉంటుంది అరే 3 ఉన్నాయి అని చెప్పి. కాకపోతే నేను ఏ విషయంలో తప్పుపడతానంటే తేజ తోసిన దాంట్లో ఆవిడ ఓకే కంగారులో ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి, వేస్తే ఖచ్చితంగా ఒక గ్లాస్ వేస్తే నాకు ఇబ్బంది అయింది గట్టి ఓకే. దీన్ని ఎక్కడ తప్పుపడతానంటే అదే పక్కన యష్మిది కూడా ఉంది. యష్మిది కూడా విష్ణుప్రియకి దగ్గరగానే ఉంది. యష్మి వెళ్ళి వేసినా కూడా విష్ణుప్రియని దాటుతుంది. ఆవిడ వేసిన 4 గ్లాసులు వేస్తే 2.5 ఉంది ఆవిడది, ఇప్పుడు 3 ఉంది, అది దాటుతుంది. మరి ఎందుకు చేయలేదు? ఇక్కడ డౌట్లు వస్తాయి అనమాట ఆడియన్స్కి ఎవరికి. కానీ ఆవిడ ప్యూర్లీ పృథ్వీ కోసం ఆడిందా, పృథ్వీ కోసం తోసేసిందా, లేదా నిజంగా తన కోసం తోసేసిందా అని. అరే నాకు అది తనది నాకన్నా తక్కువ ఉంది కాబట్టి నాకు ఎలగలేదు, నీది నాతో ఈక్వల్గా ఉంది కాబట్టి నీ దాని మీదకి వెళ్ళింది అందుకనే చేశాను అని చెప్పి చెప్తుంది. నా బ్రెయిన్కి అంత మించి తట్టలేదని చెప్తుంది. టాస్క్ ఎలాగైనా ఆడొచ్చండి, కానీ ఆడే విధానం కరెక్ట్గా ఉండాలి. అంటే అది బిగ్ బాస్ రాసిచ్చారంటే ఆయన చెప్తాడండి, ఆయన చేస్తాడు, మనం చూసుకోవాలి, మీ వల్ల మేము ఎఫెక్ట్ అవ్వాలి ఇవన్నీ. ఇప్పుడు దీని గురించి నేను ఎక్కువ స్ట్రెస్ చేయండి చెప్పనా, దీనివల్ల ఈ 10-20 పాయింట్ల వల్ల తేడా ఏమీ జరగల, అది వాళ్ళకు కూడా తెలియదు. కానీ వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు. దీని తర్వాత తేజ బాగా డిమోటివేట్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయి తేజ ఉన్న గౌతమ్ గ్రూప్ అనుకుంటుంటారు. నేను చెప్పాను మొన్న కూడా, గ్రూప్ అనేది ఒక ఆయుధం లాంటిది, వాళ్ళకి దొరికిన ఆయుధం లాంటిది.
దాన్ని ఎక్కడ వాడితే అక్కడ గట్టిగా ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ వాడితే ఆ పాయింట్ అనేది వీక్ పాయింట్గా అయిపోతుంది. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఆడియన్స్కి కానీ ఎవరికి కానీ అరే ఏంద్రా పద్దాగా పాడిందే పాట పాడుతున్నాడు గ్రూప్ అని ఇంక కొత్త పాయింట్ లేదా అనే విధంగా వస్తుంది. అది ఏ మాత్రం గౌతమ్ గేమ్కి హెల్ప్ కాదు. గౌతమ్ ఫ్యాన్స్ అగ్రీ చేయకపోయినా ఇదే. ఎందుకంటే చిన్న పాయింట్ నెగిటివ్ చెప్పిన తీసుకున్న సిచ్యువేషన్లో ఉన్నారు. నాకు అర్థం కావట్లేదు ఎందుకు అలా ఎలా అయిపోతున్నారని. ఏ కంటెస్టెంట్ కూడా తప్పులు చేయకుండా వెళ్ళలేడు, తప్పులు చేయాల్సిందే, తప్పని చెప్పాల్సిందే. ఎవరైనా రివ్యూస్ చెప్తే, రివ్యూర్ అయితే, న్యూట్రల్ రివ్యూర్ అయితే తప్పని చెప్తారు, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఆ రోజుకి ఆ పాయింట్కి అది తప్పు. ప్రతి చిన్నదానికి ఒక కామెంట్ ఏదో ఒకటి డిస్టర్బ్ చేసే విధంగా ఒక మెసేజ్, అందులో బూతులు అలా అని నేను నన్ను ఫాలో అయ్యే వాళ్ళు మెసేజ్ చేసేదాన్ని నేను ఇగ్నోర్ చేయలేను. నాకు చాలా మెసేజ్ వస్తాయి. అట్లీస్ట్ నేను రోజుకి 2-3 కొత్త యాక్సెప్ట్ చేసి ఉన్న వాళ్ళతో మాట్లాడి కొత్త వాళ్ళతో మాట్లాడని అనుకుంటాను నేను. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే జోలికి వెళ్ళకపోతే పాపం జనరల్గా నన్ను ఎంకరేజ్ చేయడానికి చేసే వాళ్ళు కూడా నేను వాళ్ళు మిస్ చేయాల్సి వస్తుంది. అలాంటివి చేయకండి, తప్పుని యాక్సెప్ట్ చేయండి, ఏం కాదు. ఒక ఎపిసోడ్ ఒక పాయింట్ అల్టిమేట్గా ఒకళ్ళే విన్నర్ అవుతారు కదా. తప్పులు చేయకుండా అయితే ఎవరు రారు. ఎవరైతే తక్కువ తప్పులు చేస్తారో వాళ్ళే విన్నర్ అవుతారు. చిన్న యాక్సెప్ట్ చేయొచ్చు. సో ఆ గ్రూప్ పాయింట్ని ఇంకా ప్రతిసారి తీస్తూ ఉంటే ఏమైందంటే అది వీక్ పాయింట్గా మారిపోద్ది. అది అలాగే గౌతమ్ ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంటే నేను గౌతమ్ చెప్పట్లేదు, ఆడియన్స్ చెప్తున్నాను, కానీ వేరే వాళ్ళకి కూడా అది పాయింట్ అయిపోద్ది. తను సింగిల్గా పెట్టాల్సిన పాయింట్ ఒకసారి ఇప్పుడు అందరికి ఆయుధంగా వెళ్ళిపోతుంది, అందరూ అదే పెడతారు. అప్పుడు ఆయనకి రావాల్సిన ఎలివేషన్ మిగతా వాళ్ళకి వస్తుంది. అది కూడా ఒకటి ఉంది, చూసుకోవాలి. సో మొత్తానికి రోహిణి 6.5 లీటర్స్ పోసిద్ది, ఒకేసారి 6 తీసుకెళ్ళిద్ది. నెక్స్ట్ పృథ్వీ 5.75 పోస్తాడు సెకండ్ ప్లేస్. నెక్స్ట్ టేసీ 3.5, విష్ణుప్రియ 3.0, లాస్ట్ యష్మి 2.5. తేజ కనుక 7 గ్లాసెస్ తీసుకెళ్ళి పోసినా, 7కి 7 తీసుకెళ్ళి పోసినా 6.5 రావని వీళ్ళు అనుకుంటారు. ఎందుకంటే పోస్తారన్నమాట, 6 గ్లాసులు పోస్తారు, దగ్గరికి వస్తుంది. పృథ్వీని దాటాడు. 5 ఒకవేళ 2 పడిపోయి 5 పోసాడు అనుకుంటే 5.5 వస్తుంది. పృథ్వీని కూడా దాటాడు, స్టిల్ థర్డ్ ప్లేస్లో ఉంటారని చెప్పి లైవ్లో స్విమ్మింగ్ పూల్లో నీళ్ళు తీసుకొచ్చి టెస్ట్ చేస్తారనమాట. 7కి 7 పోస్తుంటే నేను అనేది ఏంటంటే ఇవన్నీ తీసేయండి, క్రాస్ చేస్తా లేదని. కానీ ఆయనకు గేమ్కి ఒక ఎలివేషన్ వస్తుంది, ఆయనకు ఒక మోటివేషన్ వస్తుంది, ఆయనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. నా పాయింట్ అది. అరే నేను 7 పోసాను రా గ్లాసులు అని చెప్పి ఆయన కాన్ఫిడెన్స్ పెరిగిద్ది. అది మిస్ అయింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు ముగ్గురే క్వాలిఫై అయ్యారు, వాళ్ళిద్దరూ క్వాలిఫై అవ్వలేదు కాబట్టి తీసేయటమే. సో ఇక్కడ గొడవ చేసుకుంటారు టేస్టీ తేజ విష్ణుప్రియతో, అదే సేమ్ పాయింట్లు. నీకు అసలు నీకు ఉండి నువ్వు నాకు పృథ్వీ నిజంగా తీసేస్తుంటే నేను అసలు ఫీల్ అయ్యేవాడిని కాదు, నువ్వెందుకు తీసేయాలి అది అని చెప్పి. యష్మి నన్ను ఎందుకు తీస్తుంటారే, ఆయన అంటున్నాడు కదరా అని చెప్పి. అంటున్నాడని తీసేది ఏంది, మీ క్యాలిక్యులేషన్ మీరు చూసుకోవాలి కదా. అసలు యాక్చువల్గా మీరు ఫస్ట్ తీయాల్సింది యష్మిదే. ఎందుకంటే యష్మిది దగ్గరగా ఉంది. ఆవిడ 4 గ్లాసులు పోస్తే మీ 3.0 మిమ్మల్ని దాటుతుంది, 500 ml దాటుతుంది. అది పడేయకుండా అది పడేశారు. పృథ్వీ కోసం చేశారా ఏం కోసం చేశారని మీకే తెలియాలి, అది మాత్రం. పేర్న వాళ్ళు అరే 7 out of 7 వచ్చింటే క్రేజీ ఉండేదిరా అంటే తెచ్చేది. అట్లీస్ట్ ఇది నేను ఇంకా అదే డిస్కషన్ అనమాట. దాని తర్వాత యష్మి మళ్ళీ ఏడుస్తారు. ఫస్ట్ టైం నాకు ఎవరు లేరు అనిపిస్తుంది అని చెప్పి, ప్లీజ్ గివ్ మీ వన్ అని చెప్పి అని టాక్ టు ఫ్రెండ్స్తో మాట్లాడాలనో లేదంటే వాళ్ళ పాపాతో మాట్లాడాలని చెప్పి ఏడుస్తూ ఉంటారు అనమాట. ఇదే వీళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది. ఒక గ్రూప్గా మనం ఆడటానికి, ఫ్రెండ్స్ అయిపోయి ఆడటానికి, ఒక ఇండివిజువల్ ప్లేకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. గ్రూప్గా ఆడినప్పుడు లేదంటే ఫ్రెండ్షిప్గా ఫ్రెండ్స్ గేమ్ ఆడినప్పుడు ఏమైందంటే మనకు ఒక స్ట్రెంత్ ఫామ్ అయింది. సోలోగా ఆడినప్పుడు స్ట్రెంత్ ఉండదు. ఆ హౌస్లో 24/7 సోలోగా ఉండి అన్ని రోజులు ఉండాలి, అలా ఆడాలి అంటే ఎవరికైనా కష్టమే. అదే మనకు ఒక స్ట్రెంత్ ఉండి మనకు సాయం చేసే వాళ్ళు ఉన్నారు, మనల్ని అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉన్నారు, మనల్ని మోటివేషన్ చేసే వాళ్ళు ఉన్నారు, మన మిస్టేక్స్ని చెప్పే వాళ్ళు ఉన్నారంటే అది మనకి ఈజీ గేమ్, అడ్వాంటేజ్ అవుతుంది. సో ఈ డిఫరెన్స్ ఉంటుంది రెండిట్లో. ఇప్పుడు నేను ఇండివిజువల్గా ఆడుతున్నాను, సోలోగా ఆడుతాను మనం డిక్లేర్ చేసుకొని వచ్చినప్పుడు మిగతా వాళ్ళు ఆబ్వియస్గా సపోర్ట్ చేయనప్పుడు అప్పుడు బాధ వేస్తుంది. సో అలాంటి హౌస్లో అలాంటి సిచ్యువేషన్లో సర్వైవ్ అవ్వడం కష్టం. హౌస్లో అలాగే ఎందుకు కనెక్ట్ అవుతారంటే ఈ రీజన్స్ వల్లే. కొంతమందికి ఆ పుష్ కావాల్సి వస్తుంది, ఎమోషనల్ పుష్ ఇవన్నీ. సో ఇప్పుడు వాడికి రియలైజేషన్ వస్తుంది, డిఫరెన్స్ ఏంటో అర్థమై ఉంటుంది. ఇట్స్ నాట్ అన్ ఈజీ జర్నీ బిగ్ బాస్ది. ఇప్పుడు చూడండి యష్మి ఎన్ని రోజులు ఉన్నారో ఒక్కసారైనా సరే ఏదైనా ఫుడ్ వచ్చినా, ఇంటి నుంచి వస్తువులు వచ్చినా, ఏదైనా వీడియో వచ్చినా ఏదైనా సరే వద్దు అని రిటర్న్ చేశారు. ఎందుకంటే ఆవిడకి అది వస్తే నేను ఎమోషనల్ అవుతానని చెప్పి. ఎందుకంటే మిగతా ఉన్నాయి వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుని ఉన్నారు కాబట్టి. వన్స్ అన్ని దూరం అయిపోతే 2 రోజులు ఉండలేకపోయారు. పేరెంట్స్ వచ్చి 2 రోజులు అయింది. ఇదే హౌస్లో ఉన్న డిఫరెన్స్. సో పృథ్వీ 120, రోహిణి 110 పాయింట్స్, తేజ 90 పాయింట్స్, విష్ణుప్రియ 70, యష్మి 60. సో బోటంలోనే 60-70 బిగ్ బాస్ వాళ్ళు తొలగిస్తాడు. పృథ్వీ, రోహిణి, తేజకి ఫైనల్ టాస్క్ ఇస్తారన్నమాట. నెక్స్ట్ యష్మి బాధపడుతూ ఉంటుంది ఈ లోపల. సో గేమ్ ఆడే కొద్దీ మనుషుల మధ్య
మనస్పర్ధలు పెరిగి దూరం అయిపోతున్నారు బిగ్ బాస్ అని చెప్పి, గేమ్లో ఎవరు తీసుకోవటం లేదు, పర్సనల్గా ప్లాన్ చేసినట్టు తీసుకుంటున్నారు అని చెప్పి. మనం గేమ్ని కరెక్ట్గా ఆడితే వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ మీరు యష్మి పడేసి ఆవిడ పడేసినా వాళ్ళు అర్థం చేసుకుంటాడు, ఏదో ఇద్దరితో నాకు సమానంగా కనిపిస్తుందిరా, సో నా దగ్గరికి వస్తుంది అనిపించి అందుకని పడేశానని చెప్పి. ఒకళ్ళు పడేసి ఆయన చెప్పింది అది పడేస్తేనే లేనిపోయిన డౌట్లు వస్తాయి. వాళ్ళు అన్నది కరెక్ట్గానే ఉంటుంది, గ్రూప్ గేమ్ అన్నది ప్రూవ్ చేసినట్టు అవుతుంది. నెక్స్ట్ టేస్ట్ తేజ గెలవటం ముఖ్యం, ఎలా గెలిచామన్నది కాదు. సో ఆయనకి సహాయం చేయడానికి గెలిచినట్టుంది అంటే టేస్ట్ తేజ రాంగే కాదు, టేస్ట్ తేజ అలా అనిపించడంలో తప్పే లేదు, ఆబ్వియస్గా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే డజంట్ మ్యాటర్ అయింది. వాళ్ళ ముగ్గురిని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. యష్మి అండ్ విష్ణు మీద తక్కువ పాయింట్స్ ఉన్న కారణంగా మెగా చీఫ్ రేస్ నుంచి మీరు తప్పుకుంటున్నారు కానీ మళ్ళీ ఆవిడ కొంచెం ట్రిగ్గర్ అయింది. దాని తర్వాత ముగ్గురు పోటీదారులకి మెగా చీఫ్ గెలవడానికి లాస్ట్ ఛాలెంజ్ ఏంటిదంటే కొండ అతి భద్రం అని చెప్పి ఆ కొండను బ్యాలెన్స్ చేయాలి. సో బజర్ మోగుతూ ఉంటుంది, బజర్ మోగినప్పుడల్లా సంచాలకి ఇద్దరు ఇంటి సభ్యులను పిలాలి, ఎవరో ఒకళ్ళు ఆవిడ చాయిస్. సేమ్ థింగ్ గౌతమ్ని ఎలా టెస్ట్ చేశారో ఇప్పుడు యష్మిని కూడా అలాగే టెస్ట్ చేశారు. ఇద్దరిని పిలాలి, పిలిచిన తర్వాత వాళ్ళిద్దరు ఎవరికి పోస్తారు, ఆ 2 స్కూపులు పోయాలన్నమాట. సో అనుకుని పోయాలని కాదు, ఎవరికైనా పోవచ్చు. వీళ్ళకి డౌట్ వస్తుంది ఏంటంటే ఇద్దరు ఒకరికే పోయాలా అంటే బిగ్ బాస్ లైవ్లో చెప్పినట్టున్నాడు, అప్పుడు నేను కరెక్ట్గా ఏం లేదు కానీ మళ్ళీ చూస్తాను నేను. సో ఇద్దరు ఒకరికి పోయాలండి, ఎవరికైనా పోసుకోవచ్చు అంటారు. వీళ్ళకి ప్రేరణకి ఒక్కదానికే కాదులేండి, ప్రేరణ ఒక్కదాని తప్పట్ను అవినాష్కి వీళ్ళందరికీ ఎలా అర్థమైంది అంటే చెరుకోటి పోసుకొచ్చేమో అని అర్థమైంది, మనం సేఫ్ గడేద్దాం, మన రోహిణి కదా చెరుకోటి వేసేద్దాం అయిపోయింది అని అనుకుంటారు. సో దీనికి సంచాలక్ అన్నాడు, సంచాలక్ కూడా కుండలో ఇసుకేయచ్చు అని చెప్తారనమాట. దీనికి సంచాలక్గా పెట్టినప్పుడు నాకు అనిపించింది, ఆహా ఖచ్చితంగా గత్ర అవుతుంది, సో ఏదోటి వస్తుంది అని అనుకున్నా వచ్చింది. మామూలుగా ఉండదు. మరి ఇంత పెద్ద ఫైనల్ టాస్క్కి మంచి టాస్క్కి ఒక స్ట్రాంగ్ సంచాలకుని పెట్టచ్చు కదా, ఇక్కడ పెట్టరు. అవినాష్ ఉన్నాడు అంటే నబీలు ప్రేరణ గౌతమ్ చేశారు, అవినాష్ ఎందుకు చేయకూడదు నాకు అర్థం కాల, నిఖిల్ ఎందుకు చేయకూడదు నాకు అర్థం కాల సంచాలక్గా. నబీలుకి ప్రేరణకి గౌతమ్కి ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళకి ఎందుకు ఈ ఛాన్స్, ఎందుకు గేమ్లోంచి జస్ట్ ఎగ్జిట్ అయినా యష్మికే ఇచ్చారు, విష్ణుప్రియ కూడా ఉంది కదా, విష్ణుప్రియకి కూడా ఇవ్వచ్చు కదా ఎవరో. సో ఏంటి అంటే దీన్ని ఆపర్చునిటీ అనుకోవాలా టార్గెట్ అనుకోవాలా తెలియదు కానీ ఆవిడకి లెక్కలా ఉంది, ఆవిడ గ్రహాలు అలా ఉన్నాయి, ఏం చేయలేం. సో స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేయగానే బజర్ 1 యష్మి గౌతమ్ అండ్ నిఖిల్ పిలిచింది. కాకపోతే ఒక్క విషయంలో యష్మి సక్సెస్ అయింది, ఏంటంటే ఒక పాయింట్ తర్వాత ఇద్దరికి ఈక్వల్గా ఉండేలా పిలిచింది. ఆ రోహిణికి వాళ్ళకి ఇద్దరికి ఈక్వల్గా ఎవరు రోహిణికి వేస్తారు ఎవరు పృథ్వీకి వేస్తారు చూసుకొని ఇద్దరికి ఈక్వల్గా ఉండేలా బ్యాలెన్స్ చేసింది. అదొక్క దాంట్లో మాత్రం హెల్ప్ అయింది. బట్ అప్పటికి ఈయనకి మరి ఆ ఎఫర్ట్స్ అనేవి వేస్ట్ అయినట్టే, ఎఫర్ట్స్ అనేవి ఎనర్జీ అనేది డ్రైన్ అయినట్టే కదా, చిన్న ఒక 2-3 సెకండ్లు పోయినట్టే చెప్పలేం. ఇంకొక 5 సెకండ్లు పృథ్వీ వచ్చుకుంటే ఇక్కడ పడిపోయేదేమో చెప్పలేం కదా. 5 సెకండ్లు ఆ ఎనర్జీ ఆయనకు వచ్చుంటే అది బ్యాలెన్స్ అవ్వకుండా కరెక్ట్గా ఉండుంటే కరెక్ట్గా వాళ్ళకి పోస్తుంటే ఎవరికి వాళ్ళు, ఎందుకంటే అప్పుడు టేస్ట్ తేజాకే పోస్తానంది. సో ఒక్క మూట అటు పడకుండా ఇటు పడి ఉంటే 5 సెకండ్లు సేవ్ అయ్యేదేమో ఎనర్జీ, వి నెవర్ నో. గౌతమ్ పృథ్వీకి పోసాడు, నిఖిల్ తేజాకి పోసాడు. సో వీళ్ళిద్దరికి 2 ఉన్నాయి. నెక్స్ట్ రోహిణికి ఏమి లేవు. సో వీరిద్దరు గేమ్ స్టార్ట్ అయింది, సెకండ్ బజర్ వరకు రోహిణికి మాత్రం ఏమీ లేవు. నెక్స్ట్ బజర్ 2 వచ్చిన తర్వాత ప్రేరణ యష్మి ఏమో ప్రేరణని నబీల్ని పిలిస్తే నబీల్ ఏమో రోహిణికి వేసాడు. సో ఇక్కడ అయింది. ప్రేరణ ఏం చేసింది, ఒకటి తేజాకి ఒకటి పృథ్వీకి పోయడానికి వెళ్ళింది. వెళ్తే వీళ్ళందరూ ఆపారు, ఆగింది. దాని తర్వాత యష్మి కూడా ఆపింది. దాని తర్వాత యష్మి వేసేయచ్చు అన్నట్టు వేసేసారు. అప్పుడు గౌతమ్ తీసుకొచ్చి చదివి వినిపించాడు నీట్గా. వినిపించిన తర్వాత ఓకే మిస్టేక్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి, తీయాలా ముగ్గురికి ఈక్వల్ చేయాలా ఎలా చేయాలని చెప్పి నువ్వు అంటే ఏం చేస్తావు నన్ను అడిగితే నేను అడగకుండా నేను ఏం చేసేవాడిని అంటే ఫస్ట్ తేజ కోడి పోయాలి కాబట్టి తేజ కోడి పోసేవాడిని, ఆయనకు ఒకటి ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఆవిడకి ఒకటి ఎక్స్ట్రా పోసేవాడిని, నెక్స్ట్ తేజకు ఒక ఎక్స్ట్రా పోసేవాడిని. సో తేజకు రావాల్సిన తేజకి వేసి ఇంకోటి కూడా ఎక్స్ట్రా వేసి ఆయన కూడా ఎక్స్ట్రా పడింది కాబట్టి ఈవిడ కూడా ఎక్స్ట్రా వేస్తే అందరికి ఎక్స్ట్రా అంటే ఒక దాంట్లో తీలేం కట్టి వేయాలి. ఇది ఒక అవకాశం. రెండో అవకాశం ఎవరు వేద్దాం అనుకుంటున్నారు పృథ్వీకి అని అనుకుని వాళ్ళు పిలిచి కరెక్ట్గా పిలిచింది అవినాష్ని. సో అవినాష్ చేత ఒకటి ఇచ్చి ఒకటి ఇక్కడ ఈయనకి ఇచ్చేవాడిని. అప్పుడు అది బ్యాలెన్స్ అయ్యేది, ఎందుకంటే ఆవిడ 2 వేద్దాం అనుకుంది కాబట్టి. సో కానీ తర్వాత ప్రేరణ వచ్చే వరకు 3 బజర్లు అయినాయి. ఆ 3 బజర్ల వరకు ఆయన ఒక బరువుని ఎక్స్ట్రా మోసినట్టే కదా, అది చిన్న విషయం కాదు కదా, అందులో ఎనర్జీ డ్రైన్ అయింది కదా. ఇంత పెద్ద టాస్క్కి ఈ మచ్చ ఉందన్న చెప్పి నాకు బాధ. ఆ మచ్చ లేకుండా క్లియర్గా అయిపోయి ఉంటే అప్పుడు మనం ఎవరిని కామెంట్ చేసుకోకుండా ఎవరిని ఇచ్చేయకుండా ఉండేది. అసలు ఈ మిస్టేక్ చేయకుండా ఉంటే పృథ్వీ గెలిచేవాడేమో. ఎవరైనా ఈ పాయింట్ రేస్ చేస్తే వాళ్ళు తప్పు కాదు. గౌతమ్ వీళ్ళందరూ పిలుస్తారు, నబీల్ ఏమో చెప్తా ఉంటాడు, అయినా సరే చెప్పుకోరన్నమాట, నేనేం డెసిషన్ తీసుకోవటం లేదు అని చెప్తా ఉంటారు. నబీల్ అలా వెళ్ళి తీసుకో అని చెప్పి అడుగుతూ ఉంటారు. నిఖిల్ రాంగ్ అది అని చెప్తూ ఉంటారు. ఆయనకి అన్యాయం జరుగుతుంటే కదా ఆయన ఎక్స్ట్రా మోస్తున్నాడు అని చెప్పి. నిఖిల్ ఒక స్కూప్ తేజాకైనా యాడ్ చేయి, అట్లీస్ట్ పోనీ బ్యాలెన్స్ చేయకపోయినా ఎక్స్ట్రా తేజాకైనా యాడ్ చేయని చెప్తానమాట.
నెక్స్ట్ అవినాష్ గౌతమ్ అసలు ముందు తన చాయిస్ తీసుకో, మీరేంటి డైరెక్ట్గా తేజ యాడ్ చేయమని చెప్తున్నారు, ఆవిడేం చెప్పలేదు కదా తన చాయిస్ అని. చెప్పమ్మా నీ చాయిస్ ఎవరు చెప్పంటే ప్రేరణేమో సరే ఫోర్స్ చేస్తే నేను తేజ అని అంటాను, బట్ వాట్ విల్ యూ డూ అంటది. ఆవిడ కూడా చాలాసేపు లైవ్లో చెప్పదే నీ చాయిస్ ఏంటి చెప్పు, నీ చాయిస్ ఏంటి చెప్పు అని చెప్పి. ఎందుకు సేఫ్ గేమ్ ప్రేరణ నాకు అర్థం కాల. ఎవరికేస్తావు? ఆవిడ అనుకుంది ఆవిడ నబీలు వీళ్ళందరూ ఆవిడ అవినాష్ వీళ్ళందరూ 2 తల స్కూప్ వేసి ఇటౌట్ అటౌట్ వేసేద్దాం లేంటి అంటే పృథ్వీకి వేస్తానండి, బట్ ఆవిడ 2 వైపు వేసి నా సపోర్ట్ రోనికి కాబట్టి నేను మీకు వేస్తున్నాను అన్న విధంగా. నెక్స్ట్ థర్డ్ బజరు అవినాష్ అండ్ విష్ణుప్రియని పిలుస్తారు. విష్ణుప్రియ ఏమో తేజకి, అవినాష్ ఏమో పృథ్వీకి వేస్తారు. అప్పుడు ఒకటోటి వేసిన తర్వాత మళ్ళీ ఆపుతారనమాట. ఆయన వెళ్ళిపోతాడు రెండోది వేయటానికి, అవినాష్ ఆగుతారనమాట. నబీలేమో పృథ్వీకి యాడెడ్ ఉంది కదా ఆల్రెడీ, నువ్వు తేజాకి మైనస్ చేయాలి, సో అక్కడ వేసే అంటారు. అంటే ఒక ఎక్స్ట్రా స్కూప్ ఆల్రెడీ ఆయన దగ్గర ఉంది, నువ్వు తేజాకి వేసే అంటే అయినా చెప్పుకోడు, ఎవరి డిసిషన్ వాళ్ళది, సో వేరే వాళ్ళ డిసిషన్ ఎలా చెప్తారు మీరు అని చెప్పి. నువ్వు 2 వేసినట్టే అవినాష్, ఆల్రెడీ ఆయన ఎక్స్ట్రా ఉంది, ఆయనకి నువ్వు వేసేసే అని చెప్పి సంచాలకుగా తను కన్విన్స్ చేయాల్సిన బాధ్యత సంచాలకుది. లేదంటే నీకు ఒకటే ఇస్తున్నాను, ఒక స్కూప్ వేస్తున్నాను అని చెప్పైనా చెప్పాలి. ఒకటి స్కూప్ నేను తీసుకుంటాను బాధ్యతగా నేనే వేస్తానని చెప్పి తన దగ్గర నువ్వు వేయలేకపోతే నేను తీసుకుంటానని చెప్పి వేయాలి. ఆల్రెడీ ఒకటి ఎక్స్ట్రా ఆయన మోస్తున్నాడు 2 బజర్ల నుంచి. సో దీనికి అంతటికీ కారణం ఈ సంచాలక కన్ఫ్యూజనే. యష్మి వేసి మళ్ళీ వేసేసారు. ఒక డెసిషన్ మీద స్టిక్ ఆన్ అయి ఉంటాను, సో ఆ రౌండ్ వదిలేస్తున్నా నేను అంటే నిఖిల్ ఎలా వదిలేస్తారు? అది వదిలేయడానికి ఏంటి అర్థం కాదు. నిఖిల్ ఏమో ప్రెషర్ వాళ్ళు తీసుకుంటున్నారు, సో వాళ్ళకి అన్యాయం జరుగుతున్నట్టే కదా అంటాడు. ప్రేరణ ఆ నెక్స్ట్ రౌండ్లో పృథ్వీకి వేసేవాళ్ళు ఒకటి వేసేయండి అంటే నబిల్ నిఖిల్ అంటే అదే కదా ఇప్పుడు అయ్యింది, మళ్ళీ ఇప్పుడు నిద్ర మేలుకున్నాం ఏంటి, ఇప్పుడు చెప్పింది అదే కదా ఆయనకి వేసేయమని చెప్పి అని అంటారు అనమాట. సో అక్కడ పృథ్వీ 5, తేజ 5, రోని 2. సో అయినవి ఎన్ని బజర్లు? 3 బజర్లు అయినాయి. బజర్కి 10 నిమిషాలు పావుగంట వేసుకున్నా కూడా ఒక 3 బజర్లకి 45 మినిట్స్ ఆయన ఎక్స్ట్రా భరిస్తూ ఉన్నాడు. స్టిల్ రోనికి 2 ఉన్నాయి, వీళ్ళిద్దరికి 5 ఉన్నాయి. యాక్చువల్గా పృథ్వీకి 4 ఉండాలి, తేజకి 6 ఉండాలి. స్టిల్ రోని కన్నా 2 ఎక్కువ, బట్ మళ్ళీ 3 నుంచి ఒక స్కూప్ ఎక్స్ట్రా వేసుకుని ఆయన మోస్తున్నట్టే. ఇవన్నీ చిన్నవి కానీ మైన్యూట్ థింగ్స్ కానీ ఇట్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్. ఆ 10 సెకండ్స్ 15 సెకండ్స్ డిఫరెన్స్ ఇవన్నీ. నెక్స్ట్ యష్మి పృథ్వీని అడుగుతుంది అనమాట, ఒకటి ఎక్కువ ఉంది నాకు, అది నాకు అన్యాయం అన్నట్టు అన్యాయం అనే ఒకటి ఎక్కువ ఉందంటే టేస్ట్ ఏదని అడిగితే నీ ఇష్టం, నువ్వు ఏదైనా చేసుకో అంటాడు అనమాట. నవీలు ఎక్కువ టైం ఇది తీసుకున్నాం మనం అంటే ఏమో యష్మి నువ్వు ఎంత మాట్లాడుతూ నేను అంత ఒప్పుకొని, చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నావు తొందర కానీ అంటే నువ్వు ఎంత మాట్లాడితే అంత ఒప్పుకోనంట. ఆయనకి ఏం పోయింది, మీకే పోయేది, మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. ఇంత పెద్ద టాస్క్లో ఈ సంచాలక్ అన్న డిసిషన్స్ అన్నది ఒక మచ్చ, ఎవరు ఒప్పుకోపోయినా వాళ్ళ ఫ్యాన్స్ ఏమనుకున్నా సరే. నెక్స్ట్ నెక్స్ట్ బజరు ప్రేరణ పిలుస్తుంది. అప్పుడు టేస్టీ తేజ కోటి, మళ్ళీ పృథ్వీ కోటి. అంటే ప్రేరణ ఏం చేసినట్టు, ఆవిడ టేస్టీ తేజకి 2 వేసినట్టు, పృథ్వీకి 2 వేసినట్టు, జస్ట్ బ్యాలెన్సింగ్ కోసం. ఒకవేళ అలా కాకుండా ఫస్టే 2 స్కూప్లు టేస్టీ తేజకి వేస్తుంటే ఇప్పుడు ఎవరికి వేసేవాళ్ళ నాకు తెలుసుకోవాలని. సేఫ్ ఆడేసినట్టే కదా, అంటే పృథ్వీకి వేసేవాళ్ళ, స్టిల్ టేస్టీ తేజకి వేసేవాళ్ళ. ఇప్పుడు వీళ్ళందరూ గ్రాటిట్యూడ్ అని చెప్పి రోనికి వేయట్లేదు, కానీ రోని తనకేదో ఒక సూట్ కేసు ఇచ్చిందని చెప్పి గ్రాటిట్యూడ్ అన్నారు. కానీ చివరికి ఫైనల్ చీఫ్ అయింది ఎవరి వల్ల? యష్మి, నిఖిల్, పృథ్వీ వల్ల. ఈవిడ గ్రాటిట్యూడ్ ఎట్టుండాలి? సూట్ కేసు ఇచ్చిన అట్టు ఉండాలా? జస్ట్ సూట్ కేసు ఇచ్చినట్టు ఉండాలి, ఎందుకంటే ఈవిడ టాస్క్ గెలిచి చేసుకున్న తర్వాత. లేదంటే చీఫ్ చేసిన వేల మీద ఉండాలా? ఏమైంది ఇక్కడ? ఎందుకు గ్రాటిట్యూడ్ లేదు పృథ్వీ వైపు? పృథ్వీకి ఒకటి ఎలా చేస్తారు మీరు? ఎందుకంటే చెప్తున్నాను చూడండి, గ్రాటిట్యూడ్ అన్న టాపిక్ అగైన్ వీళ్ళు వైల్డ్ కార్డ్స్ ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళు తీసుకొస్తారు. ఈ పృథ్వీకి ఏం తెలియదు, తను కూడా తెచ్చుకోవాలి కదా గ్రాటిట్యూడ్, నేను నీకు హెల్ప్ చేశాను, నువ్వు నాకు హెల్ప్ చేయాలి గుర్తుంచుకో అని చెప్పి మైండ్లో పాయింట్ వేయాలి కదా, వేయరు వీళ్ళెవ్వరు, ఆ పాయింట్ లేరు. అదే బాధ వీళ్ళతో, తెలియదు వీళ్ళకి ఆ గ్రాటిట్యూడ్ తీసుకోవటం అవన్నీ. తెలుసుకుని ఉంటే పోనీ ఆ రోజు చీఫ్ చేసిన దాంట్లో పృథ్వీ కూడా ఉన్నాడు, పృథ్వీ లేకపోతే పృథ్వీ కూడా సైలెంట్గా నోటలుగా ఉండింటే అయ్యేది కాదు, ఆ రోజు చీఫ్ ఆవిడే అయ్యేది. ఒక పృథ్వీ లేకపోయినా వీళ్ళిద్దరే ఉండేవాళ్ళు, గౌతమ్ సగం ఉన్నాడు, 3. అంటే గంగవ్వ, విష్ణుప్రియ, టేస్టీ తేజ, అవినాష్. ఎప్పుడైతే పృథ్వీ అటు సపోర్ట్ చేయడో ఇక్కడ విష్ణుప్రియ సీరియస్గా చేసేది ప్రేరణకి, మొత్తం మారిపోయేది. అది ఎందుకు గుర్తించట్లేదు ఆవిడ? నాకు ఎలాంటివి నచ్చని అనుకోండి, ఇప్పుడు మరి గ్రాటిట్యూడ్ ఎందుకు చూపించాలి కదా. సో ఇక్కడ ఆవిడ సేఫ్ ఆడారు చెప్తే ఒకరికి సపోర్ట్ చేసినట్టు ఏం లేదు, అంటే రోనికి సపోర్ట్ చేసినట్టు వీళ్ళిద్దరిని చేసినట్టు కాదు. ఇంకా నిఖిల్ ఇంకా స్కూప్ దిగాలంటాడు, ఆయనకు అర్థం కాదులే కానీ. బట్ పృథ్వీ కారు, టేస్టీ తేజ కారు, రోనికి 4 ఉన్నాయి ఆఫ్టర్ 4th బజర్, అంటే 1 అవర్ ఆల్మోస్ట్ 1.5 అవర్ తర్వాత, 1.5 అవర్ అయిందిలేండి ఇప్పటికి. నెక్స్ట్ వెంటనే బజర్స్ రావడం స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ 5th నెక్స్ట్ బజర్ వచ్చింది. నిఖిల్ అండ్ యష్మి వీళ్ళిద్దరు వెళ్ళారు. యష్మి ఇక్కడ రోనికి వేసింది, కానీ ఫుల్ స్కూప్ వేసినట్టు నాకు అనిపించలే, ఆఫ్ పోసినట్టుంది. అదేంటి ఎందుకో నాకు అర్థం కాలేదు. మరి నిఖిల్ ఏమో టేస్టీ తేజకు పోసాడు. సో యష్మి ఏమంటుందంటే జస్ట్ బ్యాలెన్స్ ఇట్ అంటది. బ్యాలెన్స్ ఇట్ ఏంటి? మీకు ఎవరు కావాలో వాళ్ళు ఓపెన్గా చేసి చెయ్యండి, బ్యాలెన్స్ చేసేది ఏంటి? సంచాలక గుండి మీరు బ్యాలెన్స్ చేయాలనుకోవచ్చు, కంటెస్టెంట్గా మీరు పోస్తున్నప్పుడు మీరు నాకు రోని వద్దని పోస్తున్నట్టే.
లేదంటే నేను పృథ్వీకి సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి పోస్తున్నట్టు. బ్యాలెన్స్ ఏంటి? బ్యాలెన్స్ ఇదే క్వశ్చన్ చేస్తారు వీళ్ళు. బ్యాలెన్స్ కాదు, నీకు ఎవరికి కావాలంటే వాళ్ళకి వేయాలి అన్నట్టు విధంగా, అంటే వాళ్ళు చేయాలని గౌతమ్ వెంటనే క్వశ్చన్ చేస్తాడు. అలా ఏం లేదురా, అది నా ఇష్టం, నేను చేస్తానని చెప్పొచ్చు, చెప్పుకున్నారు పర్లా. పృథ్వీ గారు, టేస్టీ తేజకి 8, రోహిణి గారు. సో 4 బజర్ల తర్వాత అంటే 1.5 hour తర్వాత పృథ్వీ, రోహిణి ఇద్దరు ఈక్వల్లోకి వస్తారు. టేస్టీ తేజ ఇంకా ఎక్కువలో ఉంటాడు, ఇంకొక 2 దాంట్లో. నెక్స్ట్ ఇంకా అప్పటికి 8 అయిపోగానే ఇంక టేస్ట్ తేజ పని అయిపోద్ది అనమాట. ఇంక వదలటం లేదు అది అంటాడు, కానీ అయిపోయింది, ఇంక వదిలేస్తాడు. నెక్స్ట్ 6th బజరు మళ్ళీ గౌతమ్ని నిఖిల్ని పిలుస్తుంది ఈవిడ. గౌతమ్ పృథ్వీకి వేస్తాడు, నిఖిల్ రోహిణికి వేస్తారు. ఇక్కడ నుంచి ఈక్వల్గా వెళ్ళిపోతాయి. ఈ 5th బజార్ నుంచి ఇంక ఈక్వల్గా వెళ్తాయి అనమాట. 6, 8, 10 అనుకుంటే వెళ్తూ ఉంటాయి. 7th బజార్లో మళ్ళీ తేజాని పిలుస్తుంది, పృథ్వీకి వేస్తారు. యష్మి ఏమో రోహిణికి వేస్తుంది. తేజ ఎంత స్పీడ్గా వేసాడు, యష్మి అంత స్లోగా వేసింది. తీసుకెళ్ళి నెమ్మదిగా అంతా ఆయన వేసిన 3 సెకండ్ల తర్వాత, ఈ సెకండ్ డిఫరెన్స్ ఎందుకు వీళ్ళకి అర్థం కాదు, నాకు అర్థం కాల, నెమ్మదిగా పోసింది. దాని తర్వాత 8th బజార్లో మళ్ళీ అవినాష్ అండ్ నిఖిల్ని పిలుస్తారు. సో అవినాష్ పృథ్వీకి పోస్తాడు, నిఖిల్ రోహిణికి పోస్తూ ఉంటాడు. దాని తర్వాత 2 minutes ఇప్పుడు నబీల్ ఏమో ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేయాలి. 2 minutes పృథ్వీ, జస్ట్ 2 minutes హోల్డ్ చేసుకుంటే నిఖిల్ 2 minutes పృథ్వీ అని చెప్పి సూపర్ రోహిణి అంటే విష్ణు చెప్పింది, ఎందుకు నువ్వు ఆన్లైన్ అంటది. అంటే వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు, నువ్వు మనోని కదా ఎంకరేజ్ చేయాలంటే యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్ ఎంకరేజ్ చేస్తాను. అది గేమ్ టాస్క్లు ఎవరైతే బాగా ఆడతారో హౌస్లో యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్ అందరికీ రెస్పెక్ట్ వస్తుంది. ఎవరైతే టాస్క్లు ఆడతారో వాళ్ళందరికీ రెస్పెక్ట్ క్రియేట్ అవుతుంది. బెట్టే చెప్తే గౌతమ్ కూడా ఈరోజు పృథ్వీ మీద రెస్పెక్ట్ క్రియేట్ అయి ఉంటుంది. అంత బాగా ఆడాడు కాబట్టి వెళ్ళి పక్కన కూర్చొని ఎన్ని గొడవలు ఉన్నా ఏదన్నా సరే ఇదిగా చేశాడు, సో ఇచ్చేసి వచ్చాడు. దాని తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత పృథ్వీ కూడా రోహిణిని ఇచ్చేస్తాడు. పృథ్వీ 12, నెక్స్ట్ రోహిణి 12. దాని తర్వాత ఇక్కడ కాసేపు అయిన తర్వాత ఈయన ఇంకా బ్యాలెన్స్ తగ్గుతుంది. ఇన్ని బజార్ల తర్వాత బ్యాలెన్స్ తగ్గిన తర్వాత పడిపోగానే ఇంకా ఆవిడ వదిలేసి ఇంకా అక్కడి నుంచి అసలు ఆడి గెలుచుకున్నా, నేను 0 కాదు నాలో ఫైర్ ఉంది అని చెప్తా అంటే నబ్బులు అనిపించింది. అరే అసలు ఆడి గెలుచుకోవటం మెగా చీఫ్, ఇందులో 2 ఉన్నాయి, ఒకటి వాళ్ళది ఉంది, ఒకటి వీళ్ళది ఉంది. సూపర్గా ఆడారు రోహిణి. నేను స్టార్టింగ్లో చెప్పాను, నేను మళ్ళీ సాగదీయాలనుకోవట్లా, కొంతమంది ఫీల్ అవుతారు, సో ఐఎమ్ నాట్ ఏ 0 అయ్యి అని చెప్పనమాట. ఈ సైడ్ ఏమో పాపం పృథ్వీ ఏడుస్తూనే ఉన్నాడు. భయ్యా నేను పాపం అన్నది మామూలుగా వస్తుంది, ఎవరినైనా చూసినప్పుడు అలా వస్తుంది. దాన్ని మీరు ఒక పాయింట్గా పట్టుకొని దాన్ని సాగదీ, దాన్ని పెద్ద చేయొద్దు. సింపుల్ మామూలుగా మనం అదే పాపం అని అనుకుంటాం కదా, ఎవరైనా అనుకుంటాం. సో నబీల్ వెళ్ళి ఓదార్చున్నాడు, ఏం కాదు, మనం ఎన్నో మస్తు గెలిచినాము, ఇదొక టాస్క్ అంతే, ఓడిపోయాం వదిలేసి అని చెప్పి. పృథ్వీ ఈ వారం కనుక నువ్వు సేవ్ అయ్యి ఉంటే టికెట్ టు ఫినాలే ఉంది, దానికి ఇంకా మస్తుగా ఉంటే బాంబులు గీంబులు పెట్టి మొత్తం లేపుతూ ఉంటారు, సింపుల్ చేయరు కాదు. ఉంటే మాత్రం టికెట్ టు ఫినాల్ ఆడు, నీకు ఇంకా ఛాన్స్ ఉంది, ఆ అప్రిషియేషన్ వస్తుంది, ట్రై చేయాలి. సో ఇక్కడ నుంచి నేను ఇన్స్పైర్ చేసేది ఏముండదు. కానీ రోహిణి కూడా వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్తుంది. సూపర్ రోహిణి, అసలు నిజంగానే ఆ కాలు బాగాలేకపోయినా అలా అక్కడి నుంచి వచ్చి గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళని అప్రిషియేట్ చేయటం సూపర్. నెక్స్ట్ లెవెల్ స్పోర్ట్స్మెన్షిప్ వీళ్ళందరికీ ఉన్నది. సో నెక్స్ట్ రోహిణి వైల్డ్ కార్డ్ గా నేను బెస్ట్ ఇచ్చాను, ఎవరైతే 0 అన్నారో వాళ్ళ ముందే గెలిచాము, నాకు ఫైర్ ఉంది అంటే నేను 0 అనగానే నువ్వు 0 కాదు నువ్వు హీరో అని చెప్పి విష్ణుప్రియ కూడా అడుస్తూ ఉంటుంది. విష్ణుప్రియ కూడా ఒప్పుకుంటుంది అబ్బా వెంటనే, అలాంటివి ఉండవు. అందుకే అంటే ఈగో అని ఎవరైనా అనగానే నాకు అది ట్రిగ్గర్ అవుతుంది, ఆవిడకి అది ఉండదు. ఆ మైన్యూట్ ఆఫ్ సెకండ్ ఏమైనా కనిపిస్తుందేమో కానీ అంత ఉండదు. ఈ మెడిటేషన్లు వీటి వల్ల అది కొంచెం న్యూట్రలైజ్ అయిందని అనుకుంటున్నా. లెట్స్ సీ. విష్ణుప్రియ వచ్చి మళ్ళీ అంటే రోహిణి ఐ రియల్లీ డెంట్ మీన్ ఇట్ 0 అన్న కానీ రోహిణి అంటే 0 అనడం వల్లే గెలిచా అని. సో ఈరోజు విష్ణుప్రియ గారు పృథ్వీ ఓడిపోవడం కారణం మీరే, ఆవిడ రచ్చగొట్టారు, ఆవిడ కసిపించారు, ఆవిడ మొత్తం కసంతా చూపించింది. నవీన్ పృథ్వీ ఏం కాదు మామ మస్తు గెలిచినాం అని చెప్తా ఉంటాడు అన్నమాట. నెక్స్ట్ నిఖిల్ కూడా ఏడుస్తూ ఉంటాడు రోహిణిని చూసి, సూపర్ ఆడేవరా అసలు క్వీన్ అన్నట్టు సూపర్గా ఆడేవని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ పృథ్వీ కంగ్రాచులేట్ చేస్తాడు, అందరూ వచ్చి లైన్లో నుంచి ఉంటే. దాని తర్వాత ఫస్ట్ బిగ్ బాస్ పృథ్వీ వెల్ ప్లేడ్ అంటారు. అది ఒక్క మాట చాలు, వెల్ ప్లేడ్ అన్నది. ఎన్ని కప్పులు కన్నా అసలు బిగ్ బాస్ నోట్ నుంచి వెల్ ప్లేడ్ అని చెప్పి ఓడిపోయిన వాళ్ళకి వచ్చారంటే నీ ఆట ఎంత బాగా ఆడావో చూసుకో, అసలు నువ్వు ఏడాల్సిన అవసరం లేదు, ఆ బాధ ఉంటుంది. కానీ ఈ నీడ్ టు మీరే ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్ అది, అంత బాగా ఆడారు. రోహిణి ఈ సీజన్లో మీరు ఆఖరి మెగా చీఫ్ అయినందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. సూపర్ రోహిణి. ఆట ఆడిన దానికన్నా కూడా మీరు విధానం, నెక్స్ట్ మీరు ప్రూవ్ చేసుకున్న విధానం, మీరు పడిన స్ట్రగుల్స్ నిజంగా ఇన్స్పిరేషనల్. ఒకరోజు అవమానం జరిగితే అదే అవమానంలోంచి అవమానం తిప్పుకొట్టారు మీరు, నెక్స్ట్ లెవెల్. మెగా చీఫ్ చైర్ మీద కూర్చున్నారు, ఆ సాంగ్ ప్లే చేశారు, శివంగవే సాంగ్. అందులో నోరులే ముయించాలిక అని చెప్పి వాళ్ళ లిరిక్ వస్తుంది కదా, అక్కడ ఆవిడ అరుపులు ఏ అని చెప్పి అంటే అన్నారు కదా వాళ్ళందరూ చెప్పి పృథ్వీ ఏమో ఇంకా వెళ్ళి పక్కన కూర్చుంటారు. అంత ఎంజాయ్ చేసి అంత ఇది ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఆ బాధ ఉంటుంది, చాలాసేపు ఉంటుంది. నెక్స్ట్ యష్మి కూడా వెళ్ళి రోహిణి దగ్గరికి వెళ్ళి ట్రూలీ ఇన్స్పిరేషనల్, ఇట్స్ కమింగ్ ఫ్రమ్ మై హార్ట్ అని చెప్పి. సో కంటెంటర్ కూడా రోహిణి కూడా చివరి నాకు తెలిపేసి కంటెంటర్ దగ్గరికి థ్యాంక్స్ అని చెప్పి చెప్తారనమాట. సో మొత్తానికి బాగుంటుంది. దాని తర్వాత ప్రేరణ వాళ్ళు
ఇదే నాకు నచ్చని కోడిగుడ్డు మీద ఏకలు వీకినట్టు ఇవన్నీ లెక్కేసుకుంటూ ఉంటారు. ఏంటంటే తను నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వలేదని. ఎలా ఎత్తారు మీరు చేసి కన్ఫ్యూజ్ చేసి ఆవిడ సంచాలకంగా 4 గంటల చేత మాట్లాడి ఇచ్చారు మీరు అటు చేసి ఇటు చేసి. సో ఎలా ఇస్తారు? ఇవ్వలేదంటే నన్ను అసలు పిలవలేదు అనగానే రోని అందుకే అడిగా నేను ఏంటి ఏమైందంటే అవినాష్ ఫస్ట్ టైం ఇసుక తక్కువ పోసింది చూసావా అని చెప్పి. మరి నాకు తెలిసి ఎస్పీ కోసం అనుకున్నారు తక్కువ పోసిన అదే అర్థం కాలేదు ఏంటి స్ట్రాటజీ ఏంటి అని చెప్పి. అవినాష్ ఏదైనా సరే చాలా టఫ్ ఇచ్చాడని చెప్పి బ్యాక్ పెయిన్ ఉన్నాయని చెప్పి మళ్ళీ ఆయన కోసం మంచిగా మాట్లాడుకుంటాను. ఒక్క ప్రేరణ పిలవలేదంటే మేబీ నేను గబగబా రాసుకున్నాను, తప్పు రాసుకుని ఉండొచ్చు. గౌతమ్ 2 సార్లు పిలిచారు, నిఖిల్ 4 సార్లు పిలిచినట్టున్నారు. ప్రేరణ 2, అవినాష్ 2, నబీల్ 2, విష్ణు 1, తేజ 1, యష్మి 2. ఆవిడ నాకేమనిపించింది అంటే బ్యాలెన్స్ చేద్దాం అనుకుంది 2 వైపులా. అలా బ్యాలెన్స్ చేసే వాళ్ళని పిలిచింది. మళ్ళీ ప్రేరణను పిలిచి అవినాష్ని పిలిస్తే ఆ కాంబినేషన్ పిలిస్తే 4 పృథ్వీగా పడతాయి. ఆ ఒక్క విషయంలో ఆవిడ సక్సెస్ఫుల్ అయ్యారు. 2 ఈక్వల్గా పడేటట్టు ఆవిడ పిలిచారు ఎంటైర్ టాస్క్లో. కానీ 5 బజర్లు 4 బజర్లు నష్టం జరిగింది పృథ్వీకి. దాన్ని మాత్రం పోడ్చలేం, ఎందుకంటే జరిగినవి 8 బజర్లు. ఆ ఒక్క స్కూప్ ఇసుక ప్రమాదకరమే, అది ఒప్పుకోవాల్సిందే. అది మాత్రం పృథ్వీ ఫ్యాన్స్ని మాత్రం వెంటాడుతూ ఉంటుంది, అది గుచ్చుకుంటూ ఉంటుంది. సో దే మస్ట్ బి హేటింగ్. యష్మి మీద పిచ్చ కోపంగా ఉంటుంటారు వాళ్ళు. ఏం చేస్తాం బ్రో? బట్ సి జస్ట్ లుక్ ఎట్ ద అదర్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఎస్ మీ ఫేవరెట్ ఓడిపోయాడు. రెండో పార్ట్ ఆఫ్ ద స్టోరీలో ఒక కంటెస్టెంట్ ఆవిడ నిజంగా ఆవిడ కాలు బాగాలేకపోయినా అంత ఇదిగా పృథ్వీకి పోటీ ఇచ్చి నుంచుందంటే ఆవిడ గొప్పతనాన్ని కూడా మనం ప్రైజ్ చేయాలా, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలా, ఆ ఎఫర్ట్స్ని కూడా మనం మెచ్చుకోవాలా. అలాంటిది ఉండాలి. అలాంటిది ఈ బిగ్ బాస్తో అంటే అనమాట ఎమోషనల్గా మనం ఒకళ్ళతో కనెక్ట్ అయినా ఇంకోళ్ళ దాన్ని కూడా మనం అలా అప్రిషియేట్ చేసేంత మనకు మనసు వచ్చినప్పుడే బయట కూడా మనం ఇలాంటి రియల్ సిచ్యువేషన్లో ఇప్పుడు కుళ్ళు జలసీ ఫీల్ అవుతాం అంటారు సరే, అలాంటివన్నీ నశించిపోతాయి. ఈక్వల్గా చుట్టం స్టార్ట్ చేస్తాం. అంటే క్లాస్ ఎక్కువైపోతుంది. టూ మచ్ రా ఆనంద్ గడి. ఏదో సోది బిగ్ బాస్ అంటే ఏదో చూసాం ఎంజాయ్ చేయడం చెప్పండి, అది నేర్చుకోవచ్చు ఇదేదో పెద్ద అలా చాగంటి కోటేశ్వరరావు గారు లాగా ప్రవచనాలు చెప్తాడు బిగ్ బాస్ చెప్తా అని చెప్పి. ఎనీవే వీడియో లైక్ చేయండి మీకు నచ్చితే, అలాగే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. చివరిదాకా చూసిన వాళ్ళు నేను చివరిదాకా చూశాను బో నీ ప్రవచనాలు అని చెప్పి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది చివరిదాకా చూసారో, చాలా రోజులైంది అది అడిగి. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ వ్యూస్.